2వ తారీఖు ఒక అద్భుతమైనటువంటి చారిత్రక పోరాటం మొదలుకొని మొన్న నిన్నటి మరిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఒక అద్భుత పోరాట దృష్టిలో ఆవిష్కృతమైనటువంటి ఈ తెలంగాణ నేల మీద తెలంగాణ సాధించుకున్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఈ రోజున జూన్ 2వ తారీఖున మన దీపం పత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి పత్రిక చేతన న్యూస్ ఛానల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి సూర్యాపేట పుర ప్రముఖులకు అతిథ మహారులకు ఇతర ప్రముఖులందరికీ కూడా సభావేదిక పక్షాన శిరస్సు వంచి మనస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అందరూ కూడా మీ మీ స్థానంలో కూర్చోండి. సభను 1 నుంచి 3 నిమిషాలు మొదలుపెట్టాం. సూర్యాపేట పత్రికా ప్రపంచంలో జయగల జనార్దన్ గారు తెలవని వారు ఎవరు ఉండరు. ఆయన అందరికీ సుపరిచితం. బహుశా ఒక 35 సంవత్సరాల ఈ పత్రికా ప్రయాణంలో ఆయన కళాన్ని నమ్ముకునే బతికిండు, కళాన్నే ఆయుధంగా మలుచుకున్నాడు, కళంతో ఎంతో మందిని ప్రశ్నించిండు, ప్రజా సమస్యలు ఎన్నో వేదికల చర్చింపజేసిండు, పరిష్కరింపజేసిండు. అక్షర శ్రేణాన్ని లాగానే బతికిండు. అట్లాంటి ఆయన సారథ్యంలో మానవతా సెంటర్ నుంచి వెలువడబోతున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి పత్రిక మన దీపం. అట్లాగే న్యూస్ ఛానల్ చేతన మన దీపం 2 విజయవంతంగా ఈరోజు మొదలవుతున్నాయి. దీన్ని ఇలాగే కొనసాగించుకోవాలని ఈ పత్రికా కార్యక్రమం ఎంత గ్రాండ్గా జరిగిందో రేపు పత్రిక నిర్వహణ, న్యూస్ ఛానల్ నిర్వహణ అంతకంటే గొప్పగా జరగాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. ముందుగా గౌరవనీయులు మాన్యులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సభాధ్యక్షులు, ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు జయగల జనార్దన్ గారి దగ్గరికి రావాల్సిన కోరుతున్నాను. హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఆర్గనైజేషన్ పేరు మీద నాకు తెలిసి కొన్ని వేల మంది నిరుపేద పిల్లలకు, నిరుపేద విద్యార్థులకు, అసలు విద్యార్థి అని నేను పేరు పెట్టి చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఏ రంగం వారైనా సరే నాకు సహాయం కావాలి అని ఆర్జించిన వెంటనే అనుమానం లేకుండా నిస్సంకోచంగా సహాయం చేసే పెద్ద హృదయం కలిగిన వారు గౌరవనీయులు అన్నగారు గంటా రవీంద్ర గారి దగ్గరికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. రాములు నేను ఇస్తానండి. ఓకే. పేదల వైద్యుడు, నిత్యం పేదలలోనే ఉండేవారు. మాకు వెళ్ళినప్పుడల్లా కమ్యూనిస్ట్ ఫిలాసఫీని ఎంతో అర్థవంతంగా చెప్పేది మా సార్ గౌరవనీయులు రంగారెడ్డి గారిని, కే రంగారెడ్డి గారిని వీరికి రావాల్సిన మనస్ఫూర్తిగా. సభికులందరూ కూడా డిస్ప్లే
ప్రజలను మేల్కొల్పే చైతన్య గీతిగా చేతన న్యూస్ ఛానల్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు కే మసూదరావు గారిని వేడుకుంటున్నారు. అధ్యక్షుడు పత్రిక మనదీపం పత్రిక సంపాదకులు గౌరవనీయులు డేగ జనార్దన్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ఎందుకంటే కూర్చోళ్ళందరూ పెద్దలే. నేను 4 అంశాలు దయచేసి అది కూర్చుంటే ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. 4 అంశాలు నేను మీ ముందు ప్రసారం. ఈ మధ్యకాలంలో ఎక్కడికి పోయినా ఎక్కడ మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే మీడియా అంటే అప్పుడు పోతుంది, మీడియా అసలు అప్పుడు పోతుండే పరిస్థితి లేదు అని, లేకపోతే పత్రికలన్నీ ఏదో ఒక రాజకీయ పక్షానికి అండగా ఉంటాయని, తర్వాత ఇంతవరకే ఆయన పర్వాలేదు నాగరికంగా ఇస్తున్నాయి కానీ ఇంకా అనాగరికంగా కూడా చూస్తున్నారు. రోడ్లు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దొంగలని, విలేకరులు, బద్మాషులని, పైసలు చేస్తారని, బంగాళ సంపాదిస్తారని, పైసలు సంపాదిస్తారని, కోట్లు సంపాదిస్తారని, ఇంకా రకరకాల విమర్శలు ప్రజలు ఉన్నాయి. నిజంగా అదేమి ప్రజలందరూ మాట అబద్ధం కూడా నేను అనదలుచుకోలేదు. ఎందుకంటే మీడియా ఇప్పుడు నిజంగానే దారి తప్పి ఉన్నది. మీడియా నిజంగానే టాప్ కరప్షన్ స్థితిలో ఉన్నది. ఈ స్థితి నుండి మీడియా బయటికి రావాలని, బయటికి వస్తుందని కూడా నేను అనుకోవడం. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ దొల్లతనం ఎట్లయితే ప్రవేశించిందో పాత్రికేయ వృత్తులకు అట్లాంటి దొల్లతనమే ప్రవేశిస్తుంది. ఇంతకు ముందులాగా ఉపాధ్యాయులు లేదు, ఇంతకు ముందులాగా న్యాయవాదులు లేదు, ఇంతకు ముందులాగా ప్రభుత్వ ఉద్యోగులు లేదు, ఇంతకు ముందు ఉన్నట్టు ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ కార్పొరేటైజ్ అయిపోయారు, అందరూ కమర్షియల్ అయిపోయారు. ఒక్క జర్నలిస్టు మాత్రం పవిత్రంగా ఉండాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచీకరణ అనే ఒక పెనుభూతం అన్ని రంగాలను ఆవహించినట్టుగానే పాత్రికేయ రంగాన్ని కూడా ఆవహించింది. దాని యొక్క ప్రభావంలోనే ఇవాళ నడుస్తా ఉంది పరిస్థితి. ఇట్లాంటి దశలో నేను పాత్రికేయ వృత్తిలో 34 ఏళ్ల క్రితం 1990 జనవరి 26వ తేదీన ఆంధ్రజ్యోతిలో నేను జర్నలిస్ట్గా నా జీవితం ప్రారంభమైంది. 2024 34 ఏళ్ళ నా పాత్రికేయ వృత్తి గురించి మేము పాత్రికేయ వృత్తిని స్వీకరించిన నాడు ఇట్లా అనుకుని పోలేదు. పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యంకు, పత్రిక ఒక్కటి ఉన్న మిత్రకూడి అని నార్ల వెంకటేశ్వరరావు గారు మాట చెప్తే బాబు నిజంగానే పత్రిక ఎంత ప్రమాణం ఉందో, నిజంగానే ప్రపంచాన్ని నిజంగానే మిత్రకూడిని సంపాదిస్తుందేమో, శత్రువులు రిలీజలో ఏమో, ప్రజల్ని కాపాడుతుందేమో అనుకున్నాం. నెపోలియన్ బోనాపార్టీ లాంటి మహానుభావుడు నేను 100 మరఫిరంగులకు భయపడను కానీ ఒక్క పత్రికకు భయపడతా అనేటువంటి కొటేషన్ కానీ, అసలు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రతిపక్షం లేకపోయినా పర్వాలేదు కానీ పత్రికలు మాత్రం గ్యారెంటీ ఉండాలి, ఉంటేనే ఆ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడలో ఉన్నట్టు. ఏ దేశంలో అయితే పత్రికలు ఉండవో ఆ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడలో లేనట్టు. కాబట్టి పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుబొమ్మలు అన్నట్టు. అసలు విశ్వశాంతి కోసం ప్రయత్నం చేసేది కేవలం పత్రికలు మాత్రమే. పత్రికల్లోనే సర్వస్వం ఉందని చెప్పినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ పాటలు, ఇట్లా మహానుభావులు ఎందరో జర్నలిస్టు వృత్తికి వన్నె తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ఈ వృత్తిని గొప్పగా చెప్పినటువంటి వాళ్ళు. అంత మాత్రమే కాదు, మనం చూసినంత వరకు యంగ్ ఇండియా పత్రిక ఇప్పుడు మన భారతదేశంలో బ్రహ్మాండమైన పాత్ర నిర్వహించినటువంటి ఒక స్వతంత్ర పోరాట పత్రిక. అట్లాగే హితకారిని సమాజాన్ని నిర్వహించినటువంటి కనుకూరు వీరేశలింగం గారు నిర్వహించినటువంటి పత్రికలు, అట్లాగే దేశంలో కలకత్తా బజార్ పేరుతో కానీ లేదా బొంబాయి సమాచారం పేరుతో కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పత్రికలు కానీ అనేక రకాల పత్రికలు ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిన సందర్భాలు కోకొల్లలు అనంతం. అట్లా పత్రికలు ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయి అని నమ్మి 1990 నా పాత్రికేయ వృత్తి ప్రారంభమైంది. నిజంగా నేను పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన తర్వాత
నేను గమనించినంత వరకు అంత గొప్ప విలువలు పాత్రికేయ ప్రపంచంలో లేవు. అసలు యాజమాన్యాలే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. యాజమాన్యాలు ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద సిద్ధాంతాలు రాస్తాయి, వాళ్ళు వ్యాసాలు రాస్తారు ప్రజాస్వామ్యం గురించి, కానీ పత్రికల్లో ప్రజాస్వామ్యం లుప్తమై ఉన్నది నేను దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు పాత్రికేయులలో ఊసి చూసిన సందర్భం. ఆ తర్వాత రకరకాల పత్రికలు ఆంధ్రజ్యోతి నుండి ఉదయంలోకి వెళ్ళడం, ఉదయం నుండి నవతెలంగాణకు వెళ్ళడం, రకరకాల పత్రికలు నమస్తే తెలంగాణలో స్టేట్ బ్యూరో చేయడం, ఇవన్నీ రకరకాల అనుభవాల తర్వాత సూర్యాపేటలో నేను వార్తా వేదిక అనేటువంటి ఒక మాసపత్రికను దాదాపు ఒక 6 సంవత్సరాల నుండి, ఆ తర్వాత సూర్యాపేట టైమ్స్ అనే దినపత్రికను బహుశా 3 నెలల క్రితం వరకు నడిపి మొత్తం 34 ఏళ్ల జర్నలిస్ట్ వృత్తిలో అనేక రకాల చేదు అనుభవాలు, అనేక రకాల మంచి అనుభవాలు గడిపిన సందర్భం నేను అందరితో గర్వంగా చెప్తా ఉన్నా. పాత్రికేయ ప్రపంచంలో వార్త రాస్తారని కానీ లేదా వార్త రాయరని కానీ, ఈ 2 సందర్భాల్లో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళు పనికిరాని జర్నలిస్ట్ అనే మొదటి ఒక స్థిరమైన నిర్ణయంతో ఉన్నారు. వార్త రాస్తారని కానీ లేదా మీ వార్త రాయరని కానీ, మీరు పంపిన వార్త రాయరని కానీ, అంటే వార్తను బ్లాక్ చేయడం కానీ, లేదు మీ గురించి నేను ఇంద్రుడు చంద్రుడు అని రాస్తారని కానీ, ఈ 2 సందర్భాల్లో డబ్బు తీసుకోకుండా ఉండడమే నేను చేయగల వృత్తి పవిత్రత. ఇంత దుర్మార్గంలో కూడా, ఇంత చెడ్డ వాతావరణంలో కూడా ఈ 2 చేయకుండా ఉండడమే నేను ఈ వృత్తికి పవిత్రత చేకూర్చగలుగుతాను నమ్మి, ఆ నమ్మిన సిద్ధాంతాన్ని లోబడి ఈ 34 ఏళ్ల పాత్రికేయ జీవితాన్ని గడపాన్ని గర్వంగా తమకు వినియోగిస్తూ ఉంటాను. ముఖ్యంగా పాత్రికేయ ప్రపంచం, పాత్రికేయులు వాళ్ళ కర్తవ్యం రోజు రోజుకు విస్తృతమవుతూ ఉన్నాయి. చూస్తే సూర్యాపేటలో ఈనాడు ఎడిషన్ ఆఫీస్ మనం చూసినాం. అట్లే కాదు, వాళ్ళు 20 జిల్లాల్లో 20 ఎడిషన్ సెంటర్లు పెట్టారు. అప్పుడు చాలా చిత్రమైన పరిస్థితి ఏంటంటే 20 జిల్లాలు 20 ఎడిషన్లు అంటే రాత్రి 2 గంటలకు కూడా జరిగితే, 12 గంటలకు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే 12 గంటల ఇన్సిడెంట్ వార్తలు కూడా తెల్లారి రిపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎడిషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు పెద్ద పత్రికలుగా పిలువబడేటువంటి అనేక రకాల పెద్ద పత్రికలు, ది హిందూ లాంటి పత్రికలు కూడా బ్లాక్ అండ్ వైట్లో వస్తున్నటువంటి రోజుల్లో తెలుగు పత్రికా రంగం కలర్ పత్రికలు వేసి ఇతర భారతదేశంలో ఉన్నటువంటి అనేక పత్రికలకు ఒక సవాల్గా ఇచ్చిన సందర్భం. ఇదంతా గర్వం అనిపిస్తాం మనకు, కానీ గర్వం కాదు. ఇది ఒక రకంగా కార్పొరేటీకరణ. సమాచారాన్ని తెల్ల పేపర్ మీద అందజేసినా అది విప్లవాన్ని సృష్టిస్తుంది, అది మార్పును సృష్టిస్తుంది. కలర్లు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నిజమైన సమాచారం నిజంగా తలుచుకుంటే. కానీ సామాన్యులు ఎవరు పత్రికలు పెట్టకూడదు, సామాన్యులు పాత్రికేయ వృత్తిలోకి రాకూడదు, కేవలం డబ్బులు మాత్రమే పత్రికలు పెట్టాలి, మామూలు కాదు, 1 ఎకరం భూమి ఉండాలి, పేద మిషన్లు ఉండాలి, పటాటంపు ఉండాలి అన్నప్పుడు ఏమైతే పెట్టుబడిదారులు మాత్రమే పత్రికలు పెట్టరు, సామాన్యులు పెట్టలేదు. అట్లా దాదాపు ఒక 2 దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కార్పొరేటీకరణ జోరుగా జరిగింది. కానీ ప్రపంచీకరణ అన్నింటినీ మింగినట్టుగానే ఒక బ్రహ్మాండమైన మార్పు ఏది ఇచ్చింది అంటే మాస్ మీడియా డెవలప్ అయిపోయింది. ఇవాళ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు ఇంకా రకరకాల మాస్ మీడియా వచ్చిన తర్వాత కార్పొరేటీకరణ కుదేలైపోయింది. ఉన్న ఎడిషన్ సెంటర్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వారు కూడా మాస్ మీడియాలో ప్రవేశించవలసి వచ్చింది. ఇవాళ అన్ని పత్రికలు, ఇవాళ మన దీపం మాత్రమే కాదు, చేతన ఛానల్ మాత్రమే కాదండి, ఈనాడు లాంటి వాళ్ళు కూడా అతిపెద్ద పత్రికల పేరున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ యూట్యూబ్ను ఆశ్రయిస్తూ ఉన్నారు, ఇవాళ మాస్ మీడియాను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఒక రకంగా కార్పొరేట్ శక్తుల్ని వంగదీసి ప్రజల పరం చేసినటువంటి మాస్ మీడియా సందర్భాన్ని కూడా ప్రపంచీకరణలో భాగంగా చెప్పాలి. కానీ బ్రహ్మాండమైనటువంటి పత్రికలు వచ్చినాయి, బ్రహ్మాండమైన మీడియా వచ్చింది, అద్భుతమైన మీడియా మన ముందు కనబడతా ఉన్నది అనుకుంటున్న ఈ దశలోనే రాసి పెరిగింది కానీ వాసి పెరగలేదు. అద్భుతమైనటువంటి మీడియా వచ్చింది, చాలామంది ఛానల్ పెట్టారు, కానీ ఎవరికి అవగాహన లేక, ప్రజల పట్ల బాధ్యత లేక, ఒక రకంగా కలెక్షన్ వాయిస్ లాగా తయారీ చిన్న మీడియా ఇవాళ ప్రజల చేత ఏవైపు పడుతూ ఉన్నది. ఒక బాగా చెప్పాలంటే వీళ్ళందరూ ముసుగుగాళ్ళు అనేటువంటి ఒక చెడ్డ పేరు కూడా వచ్చింది. అందువల్ల ఇవాళ మాస్ మీడియాను మనం వాడుకోవాల్సిన సందర్భం ఏమిటంటే మాస్ మీడియాను వాడుకుంటూనే చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే మాస్ మీడియా పెరిగిన మాట నిజం, వ్యక్తిగత అవసరాల కోసం పెరగొద్దు. కొద్దిమంది కేసీఆర్ని తిట్టడం కోసమే ఓటు ఛానల్ పెడతారు, ఇక ఆయన 2వ పని లేదు కేసీఆర్ని తింటారు, ఇంకొక ఆయన కాంగ్రెస్ని తిట్టడం కోసమే పెడతారు, ఇక 2వ పని లేదు. అట్లా ఒక రకమైనటువంటి వైపు కట్టకపోవడం,
లేదా ఒకరి వైపు అమ్ముడు పోవడం అని నేను అనలేను. కానీ ఏదో ఒక సాగుతో ఒకవైపు నెట్టకపోయే దౌర్భాగ్యమైన పరిస్థితి, వార్తా రచనలో దమ్ము లేకపోవడం, విశ్లేషణ లేకపోవడం, అధ్యయనం లేకపోవడం, కేవలం ఎవరో చెప్తే రాయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో వన్నె తగ్గినటువంటి జర్నలిజానికి తప్పనిసరిగా మళ్ళీ మాస్ మీడియానే నూతన సొబగులు అద్దుతుంది. అట్లాంటి వాతావరణం గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే అది ఒకరు చెప్తే ఆగేది కాదు, ప్రవాహం లాంటిది. ప్రతిదీ కూడా ప్రవాహమే, జీవితం కూడా ప్రవాహమే, సమాజం యొక్క అభ్యున్నతి కూడా ప్రవాహమే. ప్రవాహాన్ని ఆపలేము, తాత్కాలికంగా చిన్న కట్టేయవచ్చు, కానీ ప్రవాహం యొక్క వేగం పెరిగితే కట్టలు కొట్టకపోతాయి, ప్రవాహం యొక్క ఉధృతి మళ్ళీ యథాతథంగా ఉండిపోతుంది. కాబట్టి ఈ మాస్ మీడియా తప్పనిసరిగా కార్పొరేట్ రంగాన్ని ఉదయం చేసినటువంటి ఈ మీడియానే రేపు ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది, ప్రజల్ని చైతన్యపరిచే కర్తవ్యాన్ని అది స్వీకరిస్తుంది. తప్పనిసరిగా ఉన్నతమైన సమాజాన్ని, ఉన్నతమైన మానవ నిర్మాణాన్ని, ఉన్నతమైన రాజకీయ విలువల్ని పాత్రికేయ ప్రపంచం నిలబెట్టి తీరుతుందని చెప్పి భావించి నేను చాలా కష్టకాలంలో, మామూలు కష్టకాలం కాదు, నిజంగా చెప్పాలంటే ఒక సవాల్. ఎవరు అంటే మా దగ్గర పిల్లలు రిపోర్టింగ్ చేయడానికి వచ్చిన పిల్లల్ని, బాబు మీ ఏరియాలో ఒక 10 కాపీలు, 10 అంటే 10 కాపీలు ఎట్లయినా చేసి తిప్పలు పడి ఒక 10 కాపీలు నువ్వు సభ్యత్వం చేయాలంటే పిల్లలు ఏమంటారంటే ఇంకా పేపర్ కూర్చుంటారు, అసలు ఇంకా పేపర్ కూడా చదువుతున్నాడా, ఆ సభ్యత్వాలు ఎందుకు సార్, సభ్యత్వాలు ఎందుకు, పేపర్ చదవట్లేదు సార్, ఎవరు చదువుతలేడు అంటే ఎవడు చదువుతలేడు, పెద్దోళ్ళు చదువుతలేడు, వయసు చదువుతుంది, మరి ఎక్కడ చదువుతున్నారు అంటే ఫోన్లు చదువుతున్నారు సార్, ఇంకెందుకు సార్ పేపర్. నిజమే, ఆ మార్పును మనం కూడా ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే నేను ఆహ్వానించడం కాదు, ఎవరైనా ఆహ్వానించకపోతే ఆహ్వానించడం. కానీ అయినా సందర్భానుసారం ప్రజల్ని చైతన్యపరిచే బాధ్యతను తీసుకొని మేము ముందు 3 విషయాలు ప్రతిపాదన పెట్టదలుచుకున్నాం. మన దీపం అనేటువంటి పత్రిక ప్రింట్ పేపర్ కాదు, ఓన్లీ డిజిటల్ పేపర్. డైలీ రాత్రి 8:30 గ్యారెంటీగా మీ యొక్క చేతులు ఉంటుంది, మీ యొక్క ఫోన్లో ఉంటుంది మన దీపం. అట్లాగే 8:30 చేతన న్యూస్ ఛానల్ 30 నిమిషాల బులెటిన్. అందులో 10 నిమిషాలు స్థానిక వార్తలు, 10 నిమిషాలు రాష్ట్ర వార్తలు, 10 నిమిషాలు జాతీయ వార్తలు. 3వ అంశం మన దీపం అనేటువంటి మాస పత్రిక. దాదాపు ఒక 15-14 శీర్షికలతోటి, 32 పేజీలతోటి, పూర్తిగా మల్టీ కలర్ తోటి ఒక పుస్తకాన్ని ప్రతి నెల పోస్ట్ ద్వారా పంపుతాం. ఇది 3వది. 4వది, ఎవరైతే సభ్యుడు అనుకుంటున్నారో ఆయనకు ఒక వాచ్ గిఫ్ట్ ఇవ్వాలని, అట్లాగే ఆ సభ్యుని యొక్క పుట్టినరోజులు కానీ లేదా పెళ్లి రోజులు కానీ ఒక ప్రకటన డిజిటల్ పత్రికలు, ప్రింట్ పేపర్లో కాదు, డిజిటల్ పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈ 5 పాత్రికేయ ప్రపంచానికి, పాఠక ప్రపంచానికి దగ్గర కావాలనే ఆలోచనతోటి ఒక 1000 రూపాయల సభ్యత్వంతో ఈ పత్రికను ప్రజల పత్రిక నడపాలనేదే నా కోరిక. ఎందుకంటే ఎవరి దగ్గరలో పోయి ఎక్కడెక్కడో తిరిగి ఏదో ఇబ్బంది పడ్డ కాదు, పాఠకుల యొక్క మద్దతుతో మాత్రమే. ఇంతకుముందులాగా ప్రకటనలతో మద్దతు కాకుండా, ప్రకటన అనేది వస్తే తీసుకుంటాం లేకపోతే లేదు అన్నట్టుగా పత్రిక నడపాలని. కానీ ఇప్పుడు ఎట్లా ఏ స్థాయికి వచ్చిందంటే, ఇవాళ ఒక నాయకుడి ఇంటి ముందు కూడా పత్రికా విలేకరు పోతే భయపడి దాచుకుంటున్నారు. ఎందుకంటే ఇవి ప్రకటన అడుగుతున్నాయి, పైసలు అడుగుతున్నాయి. ఈ పైసలు అడుగుతున్నాడనే భయం పోయి పాఠక మిత్రుల మద్దతు, కేవలం పాఠకుల యొక్క మద్దతు మాత్రమే, పూర్తిగా జర్నలిస్టిక్ విలువలతోటి ఈ పత్రిక నిర్వహించాలని భావించి ఈ 5 అంశాలతోటి 1000 రూపాయల మద్దతుతో నేను ఈ పత్రిక నడపాలని మీ అందరి ముందు సవినయంగా చెప్పుకుంటూ, నాకు మీ అందరూ మద్దతు ఇవ్వాలి, ఈ పత్రిక నిర్వహణలో మీ తోడ్పాట్లు అందించాలని చెప్పి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ మన దీపం పక్షాన, చేతన పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు మీ సంపూర్ణ సహకారం ఉంటే తప్పనిసరిగా నూతన విలువలతో, నూతన ప్రమాణాలతో, నూతన జర్నలిస్ట్ విలువలతో ముందుకు వెళ్ళగలని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోరుతాను. ఈరోజు మన దీపం అదేవిధంగా చేతన అనే న్యూస్ ఛానల్ ప్రారంభించడం సూర్యాపేట వేదికగా ఒక కొత్త అధ్యాయంకు మొదలైందని చెప్పవచ్చు. వారు ఇంతకుముందు వార్తా వేదికగా, సూర్యాపేట టైమ్స్గా చాలామందికి సుపరిచితం. ఈరోజు ఒక మంచి సుదినం వాస్తవానికి అనే జనార్దన్ గారు మాట్లాడేటప్పుడు 1990 జనవరి 26 అంటే ఒక మంచి గుర్తుపెట్టుకుని రిపబ్లిక్ డే నాడు పాత్రికేయ వృత్తి మొదలుపెట్టాడు.
అదేవిధంగా ఈరోజు కొత్త అధ్యాయానికి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు మళ్ళీ కొత్త అధ్యాయం తెరలైపోయింది. వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడితే కుండపోత వర్షం కురిసిన తర్వాత మనం చిరుతులులా ఉంటాయి మనం మాట్లాడితే. ఎందుకంటే ఆల్రెడీ కుండపోత వర్షం కురిసింది పత్రికా రంగం. వాస్తవానికి పత్రికా రంగాన్ని స్వాతంత్ర ఉద్యమం కానీ ఆనాడు 1780లో జేమ్స్ అగస్టిన్ మొట్టమొదటి బెంగాల్ గెజెట్ పత్రిక మొదలుపెట్టినప్పుడు ఆనాటి బ్రిటిషర్లు అతన్ని చిత్రహింసలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక పత్రిక, ఇంతకుముందు జనార్దన్ గారు మాట్లాడుతూ వేలాది మందికి బలం ఒక పత్రిక, వేలాది మందికి ఆయుధం అని చెప్పి నిజంగా భావించారు. అదే సామాజిక పత్రికలు కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కూడా గత 10 సంవత్సరాల కిందట తెలంగాణ ఉద్యమానికి పునాది రాయబడ్డది. ఈ పత్రికలతో పాటు కవులు, గాయకులు వీళ్ళందరి వలన ఈరోజు తెలంగాణ వచ్చిన సుదినం. కాబట్టి ఆ సుదినం కోసం ఈ పత్రికను మనం ప్రారంభించడం, అదేవిధంగా న్యూస్ ఛానల్ ప్రారంభించడం చాలా మనం అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక పత్రికని కానీ న్యూస్ ఛానల్ కానీ నడపడం చాలా ఇబ్బంది, అందరికీ తెలుసు. ఎందుకంటే వాటి మీద చాలా ఘోరమైన చిన్న చూపు, నిజంగా కూడా వాస్తవానికి అదేవిధంగా చేసిన వాళ్ళు 100% ఉండడం వల్ల మీడియా అనగానే ఎందుకు వచ్చి రావడం. ఎందుకంటే నేను ఆర్టీఏలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ కాబట్టి నా దగ్గర వందలాది మంది నేను చూసి ఉంటాను. ఇప్పటికీ వస్తానేమన్నా వాళ్ళు రాగానే ఒక రకమైన భావం, అబ్బా డబ్బులకే వచ్చారు వీళ్ళు అని. నిజంగా పత్రిక నడపాలంటే పెట్టుబడిదారులు మాత్రమే నడిపిన కాలం నుంచి ఒక ఫోన్ ఉంటే కూడా నడపవచ్చు అని చాలా యూట్యూబ్ ఛానల్ నిరూపించినాయి. ఒక్క ఫోన్ ద్వారా నిజంగా ఒకసారి తీర్మానం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తొలివెల్లు రఘు ఒక మాట అన్నాడు. రఘును అరెస్ట్ చేసినా కూడా ఉద్యమం ఆయన వార్త రాగవు ఎక్కడి నుంచి అని చెప్పి చెట్టు కింద కూడా ఫోన్తో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ అంటే. అంటే పత్రిక అనేది ఎంత సమర్థవంతంగా జనాలు తీసుకుపోతున్నది ఇప్పుడు అర్థమవుతుంది. అయితే వారు చెప్పిన ఒక అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నిజంగానే అని చెప్పి సార్ చెప్పిన దాంట్లో వార్త రాయడం వల్ల డబ్బుల వల్ల వార్త రాస్తున్నారు, డబ్బులు ఇవ్వడం వల్ల వార్త రాయకుండా ఆపగలుగుతున్నారు. కానీ జనార్దన్ గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళకు అందరికీ తెలుసు, ఆయన ఎటువంటి వాటికి లొంగే వ్యక్తి కాదు, ఎటువంటి దానికి లొంగడు. ఒకసారి నేను సూర్యాపేట టైమ్స్లో ఒక ఆర్టీఏ అంటే వెంకటరెడ్డి గారు ఆర్టీఓ ఉంటే నేను సరిగ్గా టైంకు రావడం వార్త రాసింది. నేను బాబా ఎందుకు రాసిన అంటే నాకు ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఎన్నడూ నా జీవితంలో ఆర్టీఓ ఆఫీస్కి ఒకనాడు కూడా పోలేదన్నాడు. ఏ ఆఫీస్ కూడా నేను పోను, నాకు నిజమైన వార్త తెలిస్తేనే రాస్తా అంటే ఆయన నిబద్ధత మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా వార్తల కోసం కానీ డబ్బుల కోసం కానీ బ్లాక్మెయిల్ కోసం కానీ ఇటువంటి ఏది కూడా చెయ్యని అతి తక్కువ వ్యక్తుల్లో మొట్టమొదటిగా మన జనార్దన్ గారు ఉంటారని చెప్పడానికి సందేహం ఏం లేదు. కాబట్టి ఒక ఆలోచన లేదా చేసిన ఒక ఆలోచన కావచ్చు, రేపు న్యూస్ ఛానల్ వచ్చే వార్త కావచ్చు, పత్రికలో వచ్చే డిజిటల్ మీడియాలో వచ్చే వార్త కావచ్చు, దానివల్ల కనీసం ఒక 100 మందికి న్యాయం జరిగినా ఆయన జీవిత ధ్యేయము ఆయన లక్ష్యం నెరవేరినట్టు చెప్తున్నా. వాళ్ళకు న్యాయం జరిగినా కూడా, ఎందుకంటే మనం వ్యక్తిగతంగా 100,000 మందికి సాయం చేయకపోవచ్చు, కానీ ఒక వార్తల వల్ల ఒక 100,000 మందికి న్యాయం చేయవచ్చు. ఆ న్యాయం వారి ద్వారా లభిస్తుందని కోరుకుంటూ, అదేవిధంగా ఈ పత్రిక ఇక పెద్దలు ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు, ఈ పత్రిక ప్లస్ ఈ డిజిటల్ పత్రిక, ఈ చేతన ఛానల్ సమర్థవంతంగా మీ అందరి అభిమానాలతో నడవాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలను, ఇక్కడ అందరూ ముందు మధు మాట్లాడుతూ ఇలా ప్రతి ఒక్కరు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ స్టేజీ మీద ఉన్నంత మాత్రం గొప్ప వాళ్ళే కాదు, కింద వాళ్ళు గొప్ప తక్కువ కాదు. చాలా మంది మాకన్నా అనుభవం పెద్దవాళ్ళు, చాలా సమర్థమైన వాళ్ళు. కానీ స్టేజీ మీద నలుగురికి అవకాశం ఉన్నందుకు పిలవలేకపోయినారు. అందుకే రౌండ్ టేబుల్ సమావేశం అయితే బాగుండేదనే ఆలోచన వచ్చింది. మీరందరూ కూడా ఆదరించి ఈ 2 మీడియాలను, ప్రింట్ అండ్ డిజిటల్, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రెండింటినీ కూడా ఛానల్స్ ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జనార్దన్ గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, వచ్చిన ఆశీర్వాదానికి అందరికీ నమస్కారం చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయనకు నమస్కారం తెలియజేస్తూ, కామ్రేడ్ జనార్దన్ గారు మరి సూర్యాపేట కాదు, దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా అందరికీ సుపరిచితులు. వారు ఇంతకుముందు చెప్పినట్టు మరి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల సమస్యల పట్ల
చాలా విస్తృతంగా లోతైన అవగాహన ఉన్న మనిషి. ఏది మంచి ఏది చెడు ఏది ప్రతి విషయం పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నటువంటి ఒక విప్లవ మేధావి. మరి వారు పత్రికా రంగంలో గత 34 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ చాలా మరి అమూల్యమైన సేవలు ఈ పత్రికా రంగానికి అందించినారు. వివిధ పత్రికల్లో పనిచేసినారు. మొన్నటి వరకు కూడా 3 నెలల క్రితం వరకు కూడా వారు పత్రిక నడిపారు. అది కూడా చాలా సమర్థవంతంగా చాలా ప్రారంభించారు. మరి దీన్ని కూడా వారికి ఉన్నటువంటి విస్తృతమైన అవగాహనతో ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఇది ప్రజా సమస్యలను లోతుగా విశ్లేషిస్తూ మరి అన్ని బయట ప్రజల్లోకి తీసుకొచ్చి అవి పరిష్కారమయ్యే దిశలో మరి తీసుకెళ్తారని సమస్యల మీద అంటే ఒక పత్రికా రంగం అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి మనుగడ పడినటువంటి తెలియనటువంటి విషయాలు మరి బయట ప్రపంచానికి తీసుకురావాలా. పత్రిక అంటే ఏదో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకోవడం అనేది కాదు. మరి అట్లా మరి రాజ్యాంగంలో ఏదైతే స్వేచ్ఛ ఇచ్చారో పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ 19 ఏదైతే ఉన్నదో మరి దాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ మరి వారికి ఉన్నటువంటి అవగాహనతో అనుభవంతో, ఎందుకంటే వారు విద్యార్థి ఉద్యమానికి వచ్చినటువంటి వారు ఆ ప్రగతిశీల ఒక విప్లవ భావాలు కలిగినటువంటి నాయకత్వ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. మరి ఈ రంగంలో రాకముందు నుంచి కూడా వారు చాలా అనుభవం ఉన్నటువంటి మనిషి. ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల చాలా లోతైన అనుభవం గల మనిషి. మరి వారు ఈ పత్రికా రంగాన్ని కూడా అదే రీతిలో చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. గురించి అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయి రాజకీయాల గురించి దావకాలకు పోయినప్పుడల్లా బహుశా గంటన్నర సేపు ఎప్పుడు మాకు విజ్ఞానాన్ని పంచుకుంటూ బహుశా అడిగి మందుల కోసం పోవు, వైద్యం కోసం పోవు, విజ్ఞానం కోసమే పోతాం. అంత మంచి విజ్ఞానాన్ని మాకు అందిస్తూ ఎల్లవేళలా సమాజానికి ఉపయోగపడుతూ అనేక రకాల శక్తుల్ని తయారు చేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రముఖ హోమియో వైద్యులు, రిటైర్డ్ హోమియో వైద్యులు డాక్టర్ శరత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు. పెద్ద వాళ్ళు చెప్పుకుంటే నేను అంత పెద్ద విశ్లేషకుడు గాను తయారు చేసుకుడు కానీ నిరంతరం మాత్రం రోజు రాత్రి వైపు పడుతుంది. ముఖ్యంగా ఈ వార్తలలో వార్తాపత్రికలలో యూట్యూబ్ల రేట్ల కానీ అన్ని అసత్యపు వార్తలు ప్రచారం చేస్తూ ఒక వార్త దాన్ని కౌంటర్ చేసేటందుకు నిజంగా తెలిపించేందుకు నాకు 2 అవుతుంది. నేను నిజంగా చెప్తున్నా, సత్యం వాళ్ళంతా కనకాపూర్వం వార్తలు ఒక విషయం చెప్తారు, ఇంకేదేదో తీసుకుపోతారు. మనం దాన్ని చదివేటందుకే ఒక 10 నిమిషాలు పడుతుంది. దాన్ని చెక్ చేసి నిజం ఎక్కడుంది, నిజం ఏంటి చెప్పేటందుకు రోజు రాత్రి 2 అవుతుంది. ఇంతకుమించి నేను చేసేది ఏం లేదు. కానీ దీంతో చాలా ఉపయోగం ఉందన్నమాట నేను గుర్తించాను. నా అనుభవాలు చెప్తాను. ఒక గ్రూప్లో డిస్కషన్ అవుతూ జనరల్గా మేము కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాము కాబట్టి కుల మతాన్ని వ్యతిరేకిస్తాం, మతాన్ని కూడా వ్యతిరేకిస్తాం సహజంగా. ఒక మిత్రుడు సరే వాళ్ళు నేనంటే ఏమంటానంటే నువ్వు బీజేపీ ఉంటూ కమ్యూనిస్ట్ నువ్వు దగ్గర ఉంటేనే నువ్వు ఏదో ఒక పార్టీలో ఉంటావు, కానీ సత్యాన్ని మాత్రమే చెప్పాలంటాను. చివరికి ఆ మిత్రులు వేసినట్లయితే ఏంటంటే నువ్వు తుర్కోని వాడినాడు అంటే మా నాయన తుర్కాయన అయితే నువ్వు తుర్కాయన. చివరికి నేను శాఖాహారి అంటే నేను గొప్పగా ఏం చెప్తాను కానీ నా అలవాటు వాళ్ళకి తెలుసు. నువ్వు పందికూర తింటావు అన్నాడు. తింటా, నాకు రాజ్యాంగం నాకు అనిపించింది, నేను తింటాను, తప్పే ఉన్నాను. చివరికి నువ్వు ఇంకా బూతులు తింటావు. చివరికి వచ్చేసరికి వాళ్ళు ఇక ఏం చేయలేక ఆపేసారు అనమాట. అంటే కౌంటర్ అనేది ఉంటేనే అటువంటి అసత్య ప్రచారం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని గ్రూపులు ఉండేవి, మనం ప్రతిదాన్ని ఒకే కాట పెట్టి చూడొద్దు. ఇప్పుడు వెంకటేశ్వరరావు ఒక గ్రూప్ ఉంది, అది చాలా వరకు ఏంటంటే ఈ పూజలు, దేవుడు, పునస్కరిక, పుణ్యం, పాపం అట్లాంటివి అది ఎంత డెమోక్రటిక్గా నడుస్తుందంటే దాంట్లో వాళ్ళని అడ్మిట్ చేసి నేను 100% దాన్ని వ్యతిరేకంగా పెడుతుంటా. ఏ నాడు కూడా వాళ్ళని వ్యతిరేకించలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ఈ కౌంటర్ అనేది లేకపోతే వాళ్ళు చెప్పిందే చదివి ఇంత దారుణం అంటే నెహ్రూ తుర్కాయన వాళ్ళమ్మ ఇంట్లో ఉంచుకుంటే పుట్టింది ఇలా
పుట్టిండు, నీకేంటంటే నీకెంత కష్టమే వచ్చింది, ఎవరు కాకుంది వాళ్ళ ఇష్టం, నీకెందుకు కాకు, ఇది అవసరమా? రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు తుర్క పద్ధతి ఇటాలియన్ పద్ధతి కాకుండా, హిందూ పద్ధతి కాకుండా ఇంకేదో పద్ధతిగా చేసుకున్నారు. ఇది రాజకీయమా? ఇంత స్థాయికి దిగదారు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు నీ మంగళ సూత్రాలు గుంజకపోతాడు. గుంజకపోతాడా అది తెలుస్తుంది, కానీ అది ఒక ప్రముఖ ప్రజానాయకుడు ఉండి ఇట్లాంటి ప్రచారం చేస్తున్నప్పుడు ఇది మనం వ్యతిరేకించకపోతే వాళ్ళే రాజ్యం అవుతారు, వాళ్ళు వెళ్తారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఏం భయపడకండి, మన కర్తవ్యం ఖచ్చితంగా మనకు నిర్దేశిస్తుంది. ఎవ్వరు భయపడంత పడలేదు, 400 దాకా 500 దాకా ఎవ్వరు చేసేది ఏం లేదు. ఇంకా మరింత మనం గట్టిపడాలి, పడతాం కూడా. ఆ దిశలోనే జనార్దన్ గారు పత్రిక నడపడం ఆశిస్తూ ఈ పత్రిక భజన పత్రిక కావాలని, జనపత్రిక కావాలని నేను ఆశిస్తున్నాను. శుభాకాంక్షలు. మీటింగ్ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పిన విషయం నేను చెప్దాం అనుకున్నాను. మమ్మల్ని ఇంతకుముందు ఏం చదువుకున్నాం అంటే బిఎస్సి డిగ్రీ చేసినాం. చాలా రకాలు చదువుకున్నంటే లైబ్రరీలో పుస్తకాలు చదివేవాళ్ళం. ఇంతకుముందు ఒకవేళ పిల్లలు చదువుకునేటప్పుడు లైబ్రరీలో చదువు అయిపోయిన తర్వాత టైం రాసేది, ఇంటికి వచ్చినాము ఇంటికి పోయినాం అనేది. మళ్ళీ పక్కన ఇంకో టైం రాసేది. ఇంక ఇప్పటిలాగా సెల్ ఫోన్ లేవు కదా, మాకంటే ముందు వచ్చిన వాళ్ళం తర్వాత వచ్చిన మేము వచ్చిపోయినట్టు తెలిసేందుకు మళ్ళీ మేము ఎప్పుడు వస్తామో తెలిస్తే లైబ్రరీలో కలుసుకునేటారు కానీ రాసేది. సార్ అట్లా కలుసుకునేవాళ్ళం. విజ్ఞానం అంటే లైబ్రరీలో ఉండగలుగుతున్నాం, కానీ విజ్ఞానం లైబ్రరీ లేదు, పుస్తకాలు లేదు, వాట్సాప్లలో ఉన్నది పుస్తకాలు. అయితే ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న, అంటే ప్రత్యేకించి భారతదేశ సమాజం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన దురాచారం. ఒకప్పుడు దురాచారాలు అంటే సతీసాగమనాలు, ఇంట్లో వరకట్నాలు, బహుభాగాలు, ఎన్నేవో దురాచారాలు కాదు. మిస్కమ్యూనికేషన్, ఒక విషయాన్ని తప్పుగా ఎట్లా చెప్పడం, లేదా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయడం. ఇంతకుముందు చెప్పుకునేది గ్లోబల్స్ ప్రచారం అనేది మాకేమీ తెలుసు, గ్లోబల్స్ తెలుసు, వాళ్ళు మాత్రం తెలుసు. వాళ్ళని మించిన వాళ్ళు తయారయ్యారు వాట్సాప్లలో. పొద్దున్న లేస్తే అబద్ధాలు. మనం కౌంటర్ అయితే ఇందాక ఏం చెప్తున్నా అంటే లైబ్రరీలో నేర్చుకున్నాం, వీళ్ళ కోసం నేను వాట్సాప్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేనేంటంటే మన దాకా ఇలిటరేట్. ఈ మధ్యలోనే కరెక్ట్గా 1 year అయింది వాట్సాప్ చూడటం నేర్చుకోండి. అంతకుముందు వాట్సాప్లలో ఏమో చెప్తారు హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారేజ్ డే మాత్రమే పెట్టేటోడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూడటం నేర్చుకున్నాం. రిటైర్ అయినా కదా ఏం పని లేదు, యూట్యూబ్ చూడటం నేర్చుకున్నాం. యూట్యూబ్ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేయడం కూడా నేర్చుకున్నాం ఈ మధ్యకాలంలో. సో ఇప్పుడు మేము చెప్పగలం వీఆర్ లిటరేట్. ఇప్పుడు గర్వంగా చెప్పగలం వీఆర్ లిటరేట్. మాకు కూడా చదువు వచ్చింది, కాకపోతే పుస్తకాల్లో చదివింది గంటలు చదవాలి. ఇప్పుడు వాట్సాప్లలో 1 నిమిషం చదవచ్చు. ఇప్పుడున్న మిస్కమ్యూనికేషన్ని ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు నిజంగా చెప్తున్నారు కదా, నేను వాట్సాప్ నేర్చుకుంది వాటికి సమాధానం చెప్పడానికి. కేవలం దానికి శరత్ గారు ఉదాహరణ, పొద్దున్న కూడా ఛాయ్ కాడ ఎప్పుడు చర్చ అవుతుంటుంది, ఛాయ్ పేరు చర్చ వాటి. పొద్దున్న లేస్తే ఒక గ్రూపులు ఉంటాయి, ఏదో చెప్తాడు. నిన్ననే పేపర్లో ఇవాళ న్యూస్ వచ్చింది, 1,00,000 టన్నుల బంగారము ఇండియాకి దిగుమతి చేసుకున్నాడు, ఇంత గొప్ప ప్రధాని ఎవరు లేరని చెప్పేసి. అయితే దాంట్లో మొదటి 3 వాక్యాలు మీకు తెలిసే ఉండాలి. దాంట్లో 15 ఏళ్ల కింద కొన్నది అది బంగారం. రెండోది నిల్వ సామర్థ్యం లేక ఇక్కడికి తరలింపు భాగంలోనే ఇక్కడికి తరలించారు. అది ఎప్పటి నుంచో కొంటూ వస్తున్నాడు మొదటి 3 లైన్లు. కానీ ఎట్లా ప్రచారం చేశారంటే వాట్సాప్లలో ఎప్పుడో 90లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఈరోజు విడిపించిన గొప్ప ఆయన. తప్పేం లేదు, గొప్పతనాన్ని, గొప్ప లక్షణాలు, గొప్ప ఆలోచనలు చేసినాం, గొప్ప వారిని కీర్తిద్దాం, తప్పేం లేదు. ఎందుకంటే గొప్పతనాన్ని మెచ్చుకోవడం కూడా గొప్పతనమే. కానీ అబద్ధాన్ని గొప్పతనాలుగా చేసి అబద్ధాన్ని విష ప్రచారాలుగా మార్చి ప్రజల మెదళ్ళని కొలుస్తున్నారు. ప్రజల్ని ఒక రకమైన పిచ్చోళ్ళని, మీకు మామూలు భాషలో మొన్ననే చెప్పిన ఒక ఆయన ఎందుకో సడన్గా జ్ఞాపకం వచ్చింది. నేను సినిమాలు బాగా చూస్తా. ఒక సినిమా చూసాం చిన్నప్పుడు, పున్నమ నాగర్ సినిమా. ఇంట్లో కుటుంబ సభ్యులు పాము కాటుతో చచ్చిపోతే కొడుకు పాము కాటుతో చచ్చిపోకూడదని చిన్నప్పటి నుంచి విషం ఎక్కిస్తుంటాడు, పాము విషం. అంటే వాడికి పాము కరిచినా చావకూడదు. అట్లే మన అబద్ధాల భ్రాంతుల్లో నిలబెట్టి ప్రజల్ని నిజంగా పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. అజ్ఞానులుగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
దాన్ని గమనించాల్సి విద్యులు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎవరి అభిప్రాయం ఏదైనా ఉండనండి, ఓటు మనకు స్వాతంత్రం కల్పించింది, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. అది సత్యాన్నిగా చెప్పండి, అబద్ధానిగా నిజానిగా తెలియజెప్పే ప్రయత్నం చేయమంటున్నాం. పత్రికలన్నీ కూడా ఎప్పుడో చెప్పాడు శ్రీ గారు, పత్రికలన్నీ పెట్టుబడిదారులు వచ్చే పత్రికలు. ఎందుకంటే పత్రికలు ఒకప్పుడు స్వాతంత్రం కోసం, ప్రజల చైతన్యం కోసం, జ్ఞానం కోసం పత్రికలు ఏర్పాటు చేసి సొంత డబ్బులు పెట్టి, సొంత ఆస్తులు కూడా పెట్టి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ యొక్క పత్రిక అని పేరు చెప్పుకొని ప్రభుత్వాల దగ్గర పనిచేసుకోవడానికి, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు అన్ని రకాలుగా వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం పత్రికలు నడుపుకుంటున్నారు. దానికి ఏమన్నా అంటే సరే పత్రిక కూడా ఏమంటారు, దాన్ని కూడా లాభ నష్టాలతో పోలుస్తున్నారు. ఎందుకంటే పత్రిక నడవాలన్నా, పత్రిక ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలన్నా, ఏదన్నా వాళ్ళు జీతాలు ఇవ్వాలంటే సొంత డబ్బులు పెట్టి ఇవ్వలేరు. కాబట్టి పత్రికలు వ్యాపార దృక్పథాన్ని కొద్దిగా అలవర్చుకోవచ్చు, కానీ పూర్తి వ్యాపారం అయిపోయింది. వ్యాపార దృక్పథాన్ని అలవర్చుకోవడం వేరు, వ్యాపారం కోసం పత్రికలు నడపడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా జరిగేసినాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజలను, అందులో ఇంకొకటి ఏంటంటే చదువుకోని వాళ్ళకు తెలియజెప్పవచ్చు, కానీ చదువుకున్న మూర్ఖులు ఎక్కువ మంది తయారవుతున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఎంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారంటే చెప్పలేము. అంటే సహజంగా ఏంటంటే నేను ఒకసారి చిన్నప్పుడు ఒక అంటే మామూలు భాషలో చెప్పాలంటే తన ఆనందం కంటే ఏటోటి దుఃఖం ఎక్కువ ఆనందం కలిగించే స్థితి అనేది ఒకటి ఉంటుంది, శాడిజం. ఇప్పుడు ఇతర మతాల్ని, ఇతర కులాల్ని తిట్టి వీడు ఆనందం పొందుతున్నాడు. ఆ విధంగా కుల మత విచక్షణతో ప్రజల్ని డివైడ్ చేసి వార్తలు రాస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు. బ్రిటిష్ వాడన్న డివైడ్ అండ్ రూల్ పాలసీ కింద ఇండియా పాకిస్తాన్ విడదీసి సగం దరిద్రాన్ని పోగొట్టాడు. ఇప్పుడు విత్ ఇన్ ఇండియాలో చాలా దేశాలుగా మారిపోయింది. అంటే డివిజన్ ఏర్పడింది, విత్ ఇన్ ఇండియాలో డివిజన్ ఏర్పడింది. మనుషుల పట్ల కులాల మధ్యలో అంతరాలు, మతాల మధ్య అంతరాలు నేర్పారు. జ్ఞానంగా వైజ్ఞానికంగా ముందుకు పోవాల్సిన సమాజాన్ని మళ్ళీ 14వ శతాబ్దానికి 13వ శతాబ్దానికి తీసుకుపోనీ కాక ప్రజల్ని జ్ఞానం వైపు మళ్లించకుండా అజ్ఞానం వైపు మళ్లిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలకు కావాల్సింది అదే. ప్రజల అజ్ఞానం ఉన్నంతకాలం వాళ్ళు ఏదైనా చేయొచ్చు. మనం ప్రశ్నించే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు తడబడి పడతారు. మన అజ్ఞానం ఉంటేనే వాళ్ళకి మంచిది. కాబట్టి దయచేసి విద్యులైన ప్రజలు, చదువురాని వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. వాళ్ళకు వ్యవసాయం చేస్తుంటారు, అది చేస్తుంటారు, వాళ్ళ ఆలోచన అంతవరకే ఉంటుంది. కానీ చదువుకున్న వాళ్ళమై ఉండి అజ్ఞానంతో కూరుకుపోవద్దని ఆలోచన. అట్లనే జనార్దన్ గారికి ఒక మాట చెప్తున్నా, కనీసం ఈ వాట్సాప్లో వచ్చిన ఫేక్ వాట్సాప్ని ఖండించుకుంటూ అప్పుడప్పుడు అబద్ధము నిజము మాత్రమే, ఎవరు దేన్నైనా నమ్మని, అబద్ధము ఇది నిజం, ఏది అబద్ధము ఏది నిజం. కనీసం ఇంకా నేను మధ్యకాలంలో ఒక వాట్సాప్ పెడితే డాక్టర్ గారికి పంపించిన, బాబు నాకు ఈ ఫ్యాక్ట్ చెకప్ చేయరాదు, నాకు ఫ్యాక్ట్ చెక్ చేయమని పంపించిన. ఆ తర్వాత గంటన్నర ఫ్యాక్ట్ చెక్ చేసి పంపించిన. నాకు తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేయటం ఒక వాట్సాప్ వస్తే చదవటం వరకు దానికి కాదు, నాకు తెలిసిన జ్ఞానం వరకే పెట్టడం ఉంటే ఫ్యాక్ట్ చెక్ చేసి పంపించంటున్నా. అది మొత్తం ఫేక్ అని చెప్పిండు, నేను కూడా మళ్ళీ పెట్టినాను. కానీ అప్పటికి నిజం అనేది గడప దాటేలోపు అబద్ధం ప్రపంచానికి తిరిగి వస్తుంది. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచానికి తిరిగి వస్తుంది. ఆ అబద్ధం చాలామందిని మెదళ్ళని భ్రష్టు పట్టిస్తుంది. ఈ మధ్యకాలం నిజం అనేది బయటకు వెళ్ళలోపు అబద్ధం పోయి నిజాన్ని అందరిలో పోయేసరికి ఇంకో అబద్ధం. అట్లా ప్రతిసారి 100 అబద్ధాలు చెప్పి నిజాన్ని అబద్ధం చేసే మాకేవేలి శిష్యులు తయారయ్యారు, గ్లోబల్ శిష్యులు తయారయ్యారు. కనీసం విజ్ఞులు అనేవాళ్ళు ఆలోచించి వాట్సాప్లో ఉన్న నిజాన్ని గ్రహించి ప్రజలు జ్ఞానం వైపు మళ్ళాలని, సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 1952, 1953 బహుశా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే ఏం జరిగిందంటే అక్కడ బ్రహ్మాండమైన విలువలాగా కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళి ఎంత పెరిగింది అంటే, కమ్యూనిస్ట్ పార్టీ సుబ్బరాయ గారు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, కరుణానాయుడు రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి,
అట్లాగే చంద్ర రాజేశ్వరరావు గారు మిగతా వాళ్ళతో మినిస్ట్రీ ఒక అద్భుతమైన మినిస్ట్రీ ఆంధ్ర రాష్ట్రంలో రాబోతున్నది, గవర్నమెంట్ ఫామ్ రాబోతున్నది అని ఒక ఉత్సాహం, ఒక బ్రహ్మాండమైన వాతావరణం వచ్చింది 53. ఆ ఎన్నికల్లో 53 ఎప్పుడైతే ఆ వాతావరణం వచ్చిందో అప్పుడు ఆంధ్ర పత్రిక, అప్పుడు ఆంధ్రజ్యోతి, ఇవన్నీ ఆంధ్ర అనే పేరుతో ఉన్నటువంటి పత్రికలు, చాలా పూర్వకాల పత్రికలు. కానీ పెట్టుబడిదారి విషయం ఇవి ఏం చేసినాయి, ఒక్కసారి దాడి చేసినాయి. ఎట్లా దాడి చేసినాయి అంటే, కమ్యూనిస్ట్ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళకి పెళ్ళాలు లేదు, వాళ్ళు ఎత్తపోతుంది. నీచమైన అబద్ధం. ఎంతకంటే ఏంటంటే సొంత ఆస్తులు ఉండలేరు, రాత్రి కూడా మీ పెళ్ళాల మీద పుస్తకం లేకపోతారు. ఇట్లా ఇంత నగ్నంగా, ఇంత బ్లేటెంట్గా ప్రచారం చేశారు. అప్పుడు మహానుభావుడు శ్రీ మహాశయుడు మన పత్రికలు పెట్టుబడిదారి విషపత్రికలు అని అనే ఆంధ్ర పత్రిక పెట్టుబడిదారి విషపత్రికలు డైరెక్ట్ ఆంధ్ర పత్రిక ఫీల్డ్ పెట్టే. ఎందుకంటే అప్పుడు రాసిన దుర్మార్గమైన రాజులు అంత పూర్వంగా ఉన్నాయి. పాత్రికేయ ప్రపంచం మొదటి నుంచి కూడా పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంది. సంపదను మాత్రమే కాపాడే ప్రయత్నాల్లో పాత్రికేయ ప్రపంచాలు ప్రజాస్వామ్యం కోసం పోరాడే సందర్భాలు తక్కువ. వీళ్ళు ఆయనంలో అయితే విశాలత ఎందుకు వస్తుంది? వీళ్ళు నిజంగానే ప్రజల కోసం పోరాటే ప్రజాశక్తి ఎందుకు వస్తుంది? వీళ్ళు నిజంగా ప్రజల కోసం మాట్లాడితే జనశక్తి ఎందుకు వస్తుంది? ఇన్ని పత్రికలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంతాలు ప్రజాల కోసం ఏర్పడ్డాయి. కానీ వాటి గురించి సరిపోలేదు, వాటి శక్తి సరిపోలేదు వీళ్ళ ముందు. ఎందుకంటే ఇది పెట్టుబడిదారి విషపత్రిక, ఇది విషాన్ని గురించి చంపుతుంది. దీని మీద పోరాటం చేయడం అంటే సాదా సీదా కాదు, అంత ఈజీ కూడా కాదు, మాట్లాడినంత తేలిక కూడా కాదు. ఎందుకంటే ఒక పత్రిక నిర్వహణ ఎంతో వ్యయభరితం, పూర్తిగా పత్రిక. నేను విముక్తి అని మా పార్టీ పత్రిక అడిగాను. నేను పార్టీలో పనిచేసినప్పుడు విముక్తి అనేది మా పార్టీ పత్రిక. దాన్ని నేనే సంపాదించాను, నేనేదో ఉండేటోళ్ళుగా నేనే పెట్టేది. ఒక 15 సంచికలు తీసేవరకే తాడు అయిపోయింది. ఎందుకు దానికి కావాలి, ప్రింటింగ్ ఎనర్జీ కావాలి, డిస్ట్రిబ్యూషన్ ఎనర్జీ కావాలి, వార్తలు రాసేటోళ్ళు కావాలి, వ్యాసాలు మధ్యలో కావాలి, దాన్ని దిద్దుకోవాలి, దిద్దుకునే కూడా బోర్ చేయాలి, ఎక్కడికి బతలేదు. అందుకనే ఒక రకంగా దుర్మార్గమైనటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక పోరాటంలో తప్పనిసరిగా ప్రజలు నిలబడకుండా, ప్రజలు అండదండలు లేకుండా పత్రికలు మాత్రం పవిత్రంగా కోరుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పత్రిక బతకాలి అంటే ఖచ్చితంగా దానికి ప్రజల మద్దతు కావాలి, లేకుండా సాధ్యపడదు. అంటే పత్రిక నడపాలంటే పోవాలి, పోయి ఉండాలి, పట్టుకోవాలి. నేను మీతో దాటడానికి మీ ప్రజలు ఒకవేళ ప్రజలు చేయాల్సిన పరిస్థితి వస్తే పత్రిక మూసేస్తాను. ఇది మీ అందరి ముందు చెప్పండి. ఇట్లాంటి పరిస్థితి మూసేస్తాను. పోరాడగలిగే స్థితి ఉంది, ప్రజలు మద్దతు చేస్తే మాత్రమే. ప్రజలు మద్దతు లేకుంటే కూడా నడపడం అసాధ్యం. ఎందుకంటే 14 శీర్షికలు నిర్వహిస్తున్నాం ఈ పత్రికలో. ఒక శీర్షిక నిర్వాహకుడికి ఎంత తక్కువ ఇచ్చినా 2,000, 3,000 రూపాయలు రుణం ఇవ్వాలి. వారానికి నేను నెల మీద 3,000, 4,000 ఇవ్వాలి. లేకపోతే ఆ శీర్షికలు ఎక్కడ నిర్వహిస్తాం? ఆయన కూడా చదవాలి కదా. ఓ శీర్షిక రాసేటప్పుడు ఆయన చదవాలి కదా సార్, శీర్షిక నిర్వాహకుడు. అట్లాగే ఓ పాత్రికేయుడు అంటే 100 పుస్తకాలు చదవాలి, డైలీ పేపర్ చూసుకోవాలి, అనేక అధ్యయనాలు చేసిన తర్వాత ఒక వార్త కానీ ఒక విషయం కానీ చూసుకోవాలి. కాబట్టి మిగతా మిత్రులందరూ కూడా ఈ యొక్క ఆలోచనలకు మద్దతుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు డాక్టర్ పున్నయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. దశాబ్దాలుగా పత్రికా రంగంలో విశేష అనుభవాలు గడించి, విశేష అనుభవాలు అంటే అవమానాలు, చీత్కారాలు, ఎదురు చూపులు, ఇవన్నీ అనుభవించిన తర్వాత ఈ సమాజానికి ఒక టార్చ్ బేరర్గా, ఒక దీపంగా నిలబడతానే ధైర్యంతో ముందుకొస్తున్న మన దీపం పత్రిక ఎడిటర్ జనార్దన్ గారికి, మా గురువు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే జనార్దన్ సార్ తప్పక గెలుస్తాడు. ఎందుకంటే పక్కన ఎరుపు ఉంది కాబట్టి జనార్దన్ సార్కు గెలుపు ఉంటుంది అనేది ప్రగాఢంగా విశ్వసిస్తాను. మాకు ఉపాధ్యాయ అవార్డుల గురించి చెప్పడం తెలియనప్పుడే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గురుమోహన్ గారని మేము విని ఉన్నాం. ఈ కార్పొరేటీకరణలో కోటానుకోట్ల స్పెషలైజేషన్, సూపర్ స్పెషాలిటీ పేరుతో హాస్పిటల్ నడుపుతున్న క్రమంలో పేదల డాక్టర్గా గౌరవంగా తల ఎత్తుకొని తిరిగే డాక్టర్ రంగారెడ్డి గారిని,
మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ అని అనేక మంది పేదలకు విద్యతో పాటు వస్తువులను అందిస్తున్న గంట రవి గారిని వేదిక మీద తీసుకొని, ఇది సాదాసీదా రోజు కాదు, చాలా అద్భుతమైన ఈ సమాజానికి విప్లవాలకు ఒక దారి చూపి తెలంగాణ సమాజం మొత్తం కూడా తల ఎత్తుకునే విధంగా తెలంగాణ సాధించుకున్న రోజు ఇది. ఈ రోజు ఆవిర్భవిస్తున్నందుకు తప్పక విజయం జనార్దన్ గారి పక్షాన తప్పక నిలబడుతుందనే విశ్వాసంలో తీసుకుంటూ 1-2 అంశాలు జనార్దన్ గారితో విభేదిస్తున్నా. ఎందుకంటే నేను దశాబ్ద కాలంగా సామాజిక రాజకీయ ఆర్థిక మాసపత్రిక వీక్షను పత్రికలో కలెక్టివ్ మెంబర్గా పనిచేస్తుంది. దాంట్లో అనేక రకాల అనుభవాలు చూస్తున్నాం. ఏ ఒక్కరోజు పత్రిక యాజమాన్యం ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళడం లేదు. బహుశా ఇక్కడున్న సగం మంది మిత్రుల పైగా వీక్షణ పత్రిక గురించి తెలిసే ఉంటుంది. ఎన్ వేణుగోపాల్ గారి ప్రధాన సంపాదకత్వంలో దాదాపు 12 మందిని మనలాంటి ఐడియాలజీ ఉండే మిత్రులు అందరం కలిపి ఆ పత్రిక నడిపిస్తున్నాము. ఆ పత్రికలో వచ్చే వార్తా సందేశాలకు ఈ సమాజం మొత్తం కూడా ఆ పత్రికను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ పత్రికను కాపాడుకుంటూ ఆ పత్రిక వెనకాల ఇచ్చే నెంబర్కే ఇప్పటికీ అమౌంట్ పంపుకుంటూ ఆ పత్రికను రక్షించుకునే సందర్భం ఒక అనుభవంగా జనార్దన్ గారిని తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు పత్రికను రక్షించుకోవాలి అని జనార్దన్ సార్ పదే అంటుంటూ ప్రజలకు ఆ విశ్వాసాన్ని ఇవ్వాలి తప్పకుండా. నేను అనుకుంటా జనార్దన్ గారు గురువు గారు తప్పక మన్నిస్తారని నాకు ఆ నమ్మకం ఉంటుంది. జనార్దన్ గారు కూడా పత్రిక ప్రతినిధులకు అతీతంగా సూర్యాపేట అనేది యథార్థం అందరూ అనుకునే విషయం. బహుశా ఒక ధైర్యం చేసి ఒక టార్చ్ బేరర్గా నేను నిలబడతా, నా తప్పును నేను సరి చేసుకుంటా, పత్రిక అవసరం మేరకు నా అవసరం మేరకు జరిగింది కాబట్టి అది తప్పు అనేది నేను రివ్యూ చేసుకున్నాను ధైర్యంగా నిలబడి వాళ్ళ ముందుకు వచ్చిన విషయాన్ని మనకు ఆయన మాటల సందర్భంగా మనకు అర్థమవుతుంది. బహుశా పెట్టుబడిదారులకు పుట్టిన విషపత్రికల పత్రికలని అనిశెట్టి ప్రభాకర్ అన్న సందర్భాన్ని తప్పక ఈ సందర్భంగా పదే అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. బహుశా జనార్దన్ గారు నేను ఇంతకుముందు అనగా ఆ పెన్నులో ఎరుకున్నంత కాలం ఆయనకు గెలుపు ఉంటుంది. ఆ గెలుపులో ఈ సమాజం మనమందరం సహకారం ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ప్రజాశక్తి డైరీ ఇప్పుడు 1995, 96 ముందు వరకు కూడా అది డైలీ పేపర్ కాదు, వీక్లీ. జనశక్తి అనేది పార్టీ పత్రిక, అది కూడా పక్షపత్రిక జనశక్తి. ఆ దాకా ఒడిశాలో అనే ఒక బ్రహ్మాండమైన పత్రిక. అంతకంటే ముందు దేవతల వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో వచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైన పత్రిక. ఏమిటి భారతదేశ చరిత్రలో బహుశా తెలుగు జర్నలిస్ట్ చరిత్రలో రికార్డ్ బ్రేక్ పత్రిక. ఆ రోజుల్లోనే నాకు పేరు సార్ జ్ఞాపకం రావట్లే కానీ ఒడిశాల కంటే గుర్తించిన పత్రిక. మేము ఆ పత్రికను చదివి ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. ఇవన్నీ మీకు ఏం చెప్తారంటే ప్రజలు పత్రికలను ఆదరించవలసిన అవసరం ఉన్నదా లేదా అంటే ప్రజలు ఆదరించకపోతే మరి పత్రిక ఎందుకండి? ప్రజలు ఆదరించాలి. 2, పాత్రికేయ వృత్తిలో నేను నిజంగా ఇతరుల విమర్శలు ఏదో ఉంటే నాకు తెలియదేం కానీ నేను చెప్తున్నా నికాసైన జర్నలిస్ట్. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ సందర్భంలో ఏ ఒక్క సందర్భంలో ఏ చిన్న పొరపాటు జరిగిందని నేను గుర్తించరాదు. నేను బహిరంగంగా దానిపై విచారణ సిద్ధంగా. కారణం ఏంటంటే ఒకటి ఏంటంటే ఎంచుకున్న పాత్రికేయ వృత్తి భిక్ష వృత్తి, యాచక వృత్తి అవునుగా కాదు. ఎందుకంటే నా యొక్క ఇంతకుముందు ఉన్న ఆయనకు రెట్టు లేదు. రెట్టు నేను మనిషిని రెడ్డి కావచ్చు, నా యొక్క ఒక పార్టీ లేదు. నేను ఒక పర్సన్గా తప్పనిసరి పరిస్థితుల్లో పత్రికలు భిక్షకుల లెక్క తిరిగి గడిపిన 6 సంవత్సరాలు ఒక మిత్రుడు నన్ను పత్రిక పెట్టమని అని సహకరించడందువల్ల ఛాలెంజ్ నేను తీసుకొని 6 years నేను చెప్పినట్లుగా ఛాలెంజ్ కింద ఎంత ఛాలెంజ్ నేను తీసుకున్నట్టే ఏ ఒక్క పాత్రికేయ విలువలకు భంగం కలగదు. మీడియా పత్రికలు కొన్ని ఊర్జో పత్రికలు ఉండొచ్చు, చాలామంది వందకు వచ్చే పత్రికలు ఉండొచ్చు. కానీ సమాజం పట్ల సమాజం ఎడల ఒక చైతన్యమైనటువంటి పత్రికలు మనందరం కూడా స్వాగతించాలి, ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో చాలా విప్లవాలు వచ్చాయి, కానీ పత్రికలే దీని మూల కారణంగా నేను చెప్పదలుచుకున్నాను. వచ్చిన ఎగ్జాంపుల్ 1905లో రష్యాలో విప్లవం ఫెయిల్ అయిపోయింది. అప్పుడు లెనిన్
ఏం చేయాలని ఒక పుస్తకం రాశాడు. అందులో పత్రిక యొక్క ప్రాధాన్యత చెప్పాడు. ఏంటంటే నిస్క్రా ఆ పత్రిక పేరు. రష్యన్ మొత్తం ప్రజలను ఎడ్యుకేట్ చేసే పత్రిక. నిస్క్రా అంటే నిప్పు రవ. అంటే పత్రిక ఎలా ఉండాలంటే నిప్పు రవలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జనార్దన్ గారు ప్రారంభించే ఈ న్యూస్ ఛానల్ కానీ దినపత్రిక కానీ నిప్పు రవలా ఉండాలి, ఇది ప్రజల పత్రికలా ఉండాలి తప్ప వేరే పత్రికలు ఉండొద్దని చెప్పి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు జనార్దన్ గారు. ఎందుకంటే నేను 2017లో న్యూస్ ప్రారంభించినప్పుడు ఇది ఆ రోజు వేదిక మీద అందరు మా నాయకులందరూ పిలిచారు. కానీ ఆయన వ్యత్యాసం ఉంది. నాయకుల్ని అలవాటు విషయం కదా, మేధావులు పిలిచారు, అన్ని రకాల ప్రజలు పిలిచారు. ఖచ్చితంగా మీ పత్రిక విజయవంతంగా ముందుకు పోతే సక్సెస్ఫుల్ అవుతారు మీరు. అందుకే ఇప్పుడు కోటేశ్వర గారు చెప్పారు, ఏకకాలతో జనం మంచిగా దీపం వెలిగించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మీ పేరులోనే విజయవంతమైనటువంటి సక్సెస్ఫుల్గా సాధిస్తారని చెప్పి పత్రికలు ముందుకు తీసుకోవడం కోసం అన్ని స్థాయి ప్రజలు ఆలోచించాలని చెప్పి పత్రికను ఎప్పుడు ప్రజాపత్రిక ఎప్పుడంటే ప్రజల యొక్క సమస్యలు తీసుకొని, ప్రజల యొక్క బాధలను తీసుకొని, ప్రజల యొక్క ఇంటి బాధల్ని ముందు తీసుకొచ్చినప్పుడే ప్రజలు పత్రికలు గౌరవిస్తారు, ప్రజలు ఓన్ చేసుకుంటారు. ఆ విధంగా మీ పత్రిక ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మా పార్టీ తరఫున నా తరఫున సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పంపుతుందని చెప్పి తెలియజేస్తూ మీరు ఇందులో సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన దీపం చైతన్య న్యూస్ ఛానల్ ప్రారంభానికి చేసినటువంటి పెద్దలకి, ప్రముఖులకి అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా వారి జగన్ జనార్దన్ రెడ్డి గారికి, పూర్వరామన్ గారికి, వారి టీం కూడా అభినందనలు. ఈ పత్రిక ప్రారంభించినందుకు ఏదైతే ఉందో జన సమస్యలను వెలుగు నింపడానికి వచ్చిన మన దీప పత్రిక, అలాగే ఈ యొక్క సూర్యాపేటలో ఉన్న సమస్యలను ఆయన కలం ద్వారా రాసి వాళ్ళను వెలుగుని తీసుకురావాలని, యువతను సరైన మార్గంలో పెట్టడం కోసం ఆయన వ్యాసాలు రాసి కనిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. 20 సంవత్సరాలు వార్తా దినపత్రికలో పనిచేశాను. నాకు స్ఫూర్తి దైగల్ జనార్దన్ గారు, దైగల్ కృష్ణ గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు మా మేనమామ. ఒక ప్యాషన్ అంటే నేను స్టార్టింగ్లో లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు టీచర్లు ఎక్కువ మంది విలేకరుగా పనిచేసేవాళ్ళు. స్టార్టింగ్లో అప్పుడు కొన్ని విలువలు ఉన్నాయి. అయితే ఒక ప్యాషన్ ఎక్కడో చూడాలని దైగల్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అప్పటికే వార్తలు లేక ఆత్మకున్నాం. మామూలుగా సంగతి అంటే ఏం కాదు, పార్టిసిపేట్ ఎగ్జామ్ రాయించాడు. ఎగ్జామ్ దానికి టెస్ట్ అన్నీ పాస్ అయినాక దైగల్ ఛానల్ అడిగిపోయాను. మామ నాకు ఏం రోజు ఏం వార్తలు రాయన్నా 3 కూర్చొని చెప్తున్నా, ఇంకా మర్చిపోలేదు. 2000లో కూర్చోబెట్టి 3 నిమిషాలు వార్త ఒక మనిషితో పోల్చాడు. ఈ తలకాయ హెడ్డింగ్గా ఈ పొట్ట మ్యాటర్, ఆ మధ్యలో ఉన్న మ్యాటరు, ఈ కాళ్ళు లాస్ట్ పేరు రాస్తుంటే ఈ కార్యక్రమంలో పలానా వెళ్ళామలే పాల్గొన్నారు కాళ్ళుగా ఈ 3 వార్తలు అనిపిస్తుంది. అని చెప్పాడు. ఇది వాస్తవం. మాకు తెలుసు కూడా అక్కడ చాలా టైం పట్టింది. ఏది తలకాయ ఏంది, పొట్ట ఏంది, కాళ్ళు ఏంటని ఇంటికి వచ్చి ఆలోచించుకొని వార్తలు రాయడం మొదలు పెట్టాం. అప్పుడు ఏంటంటే రాసి బాక్స్ వేయాలి కష్టాల్లో. ఆ బాక్స్ అయితే హైదరాబాద్ పోతాయి. హైదరాబాద్ ప్రింట్ అయితే తెల్లారిస్తే పేపర్ చదువుకుంటే ఒక ఆనందం అది. నిజంగా పత్రిక ఒక వ్యసనం. దానికి మా మామగారు నిదర్శనం. ఎందుకంటే మీకు చూడ విషయాలు చెప్తాను. ఇంతకుముందు పత్రిక 6 సంవత్సరాలు ఏం చేసినటువంటి వాళ్ళు అప్ చేసినటువంటి నాకు తెలుసు. అదే పత్రికలు అదే అనిపించేది ఒక్కడే. ఎందుకంటే మేనమామగారు సూర్యాపేట జర్నలిస్ట్ మిత్రులు 100 మంది ఎవరు అదే అయినారు. ఆయన ఒక్కడే అదే అంటాడు. అలా సీనైనా వల్ల కదా ఈ పత్రిక నడపడం అంటే మా సంతోషం. మధ్యలో వారికి కొంత అనారోగ్యం కూడా ఏర్పడింది, కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇక సార్ వయసు పెరిగింది, సంతోషం మంచి మాట్లాడడం. మామ ఈ పని చేస్తాడని మామ నేను అదే పని చేసిన. నేను 2020 వరకు చేసి కరోనాలో వదులుకున్నా. ఆ వ్యసనాన్ని మీరు కూడా వదులుకోండి. మా అక్క పిల్లలకు మీరు ఉపయోగపడండి. అంటే నా వల్ల కాదు సీనాన్ని వదులుకున్నారు. ఈ మధ్య వదులుకుంటే ఈ ఎదిగిన పిల్ల ఉంది సూర్యాపేట టైమ్స్ ఎదిగిన పిల్లని ఇంటికి పంపించండి కష్టకాలంలో. ఎందుకంటే నాకు ఎందుకు ఇచ్చడం నాకు తెలుసు. దాని వివరం చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల అప్పు కూడా అయింది. అప్పు తిప్పుకోవడము సమస్యలో పోయింది. కానీ నేను సంతోషపడ్డా. ఇక మా అమ్మ ఫ్రెష్ కూడా సంతోషంగా ఈ వద్దురా పత్తి పొందేమన్నాడు. మళ్ళీ ఇప్పుడు మన దీపము మళ్ళీ చేతల మొదలుపెట్టింది. ఎందుకంటే ఆరోగ్యం మంచిగా అయింది. యాక్టివ్ అయ్యి ఒక 6 నెలలు ఇంజక్షన్ చేసాం. సొరకాయ చూసి గుమ్మడికాయ చూసి దాకా మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ 30 సంవత్సరాలకి జగన్ మళ్ళీ రాసే పరిస్థితి ఏర్పడింది. అది సంతోషమే. ఎందుకంటే ఆ వ్యసనం పొద్దుగా బ్రెడ్ షాప్ వాడు బార్ షాప్ చేయకుండా బ్రెడ్ షాప్ లైకుంటున్నాడు. అది దానిపోతే వాడికి కన్నడం. ఈ పత్రిక మిత్రుడు అది లేకపోతే లేకపోతుంది. నిజంగా మా మామ పెట్టొద్దు అనుకున్నా. పెట్టక ముందు ఆలోచిస్తే ఆరోగ్యం ఉంటాం, పెట్టకపోతే ఆరోగ్యం ఉండాలి, పెట్టని ఆరోగ్యం ఉంటాం. ఎందుకంటే ఇది మన దీపం చీరలు తీసుకొచ్చిన తర్వాత మనిషి ఎంత యాక్టివ్ ఫేస్లో మాటలో తేడా కనిపించింది. పత్రిక పక్కన పెట్టుకోవడం 3 ఏళ్ళ నుంచి మనసులో బాగా ఉంది.
వద్దనుకుంటున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు. అంటే ఇది ఒక వ్యసనం. ఆ వ్యసనం మనిషి జీవిత పర్యంతం దొరుకోలేరు. ఆ వ్యసనం మొదలైన జనార్దన మా జీవిత పర్యంతం కూడా పత్రికా రంగంలో ఉంటాడు, పత్రికతోనే కథం అవుతుంది. కాబట్టి మన దీపం అందరి దీపం వెలుగులో నింపుతుంది. ఇది ఆయన నిజాయితీ నిబద్ధత నిలబడేందుకు నేను కూడా 20 సంవత్సరాల పత్రికలతో ఎక్కడ ఒక బచ్చ తెచ్చుకోలేదు. ఎందుకంటే ఆదర్శంగా చూసుకున్నా కాబట్టి అదే నింపాలనుకున్నా. సూర్యాపేట 20 సంవత్సరాలు అయితే ఎక్కడ ఒక మాట తెచ్చుకోక ఉపాధ్యాయ లెక్చరర్ వృత్తి చేసుకుంటూనే చేసిన ఈ పత్రిక 100% మన దీపం అనేది చీకటిని చించుకోడు వెలుగులు చింపుద్ది. 100% సక్సెస్ అయితే అందరికీ మన అందరిలో ఉండాలి. మీ అందరూ సహకారం కోరుతూ కూర్చున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, అట్లనే వేదిక మీద ఉన్నటువంటి రైటర్లు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రముఖులు, ఇలా ఈ పత్రిక ఆవిర్భావ సందర్భంగా మనం వీరందరూ ఇప్పటికే చాలా వరకు పత్రిక విలువలు, వాటి యొక్క సామర్థ్యం, ఆ విలువలని కాపాడడానికి ఆ విలేకరులు వీళ్ళంతా ఏం చేయాలో ఇప్పటికే చాలా వరకు వివరించారు. అయితే ఇక్కడ పత్రికలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ఖచ్చితత్వం అనేది ఏర్పాటు చేసుకొని నడిపినట్టయితే ఆ పత్రికకు విలువ అనేది దక్కుతుంది అనేది దాదాపు అందరూ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే విలువలకు ప్రాధాన్యత అయితే ఎప్పుడు ఇస్తారో ఈ పత్రికలు కూడా అంతే విలువతో నడుస్తాయనేటువంటిది ప్రాధాన్యత సంతరిస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే అందరూ కూడా ఈ పత్రిక కనుక సాధారణంగా ఆహ్వానించి అందరి కనుక సహాయ సహకారాలు అందిస్తే ఇది విశేషంగా జనంలోకి వెళ్తుందనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ ఈ వెలుగు మనదీపం అనేటువంటి పత్రిక ప్రజల యొక్క మనోభావాలను లేదా ప్రజల యొక్క పక్షాన నిలబడి ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిరంతరం అదే వ్యాసాల రూపంలో కానివ్వండి, లేకపోతే మామూలు సమస్యలతో కానివ్వండి, ఇవన్నీ కనుక రాసి వాళ్ళ యొక్క జీవితాలను ముందుకు తీసుకుపోతారనేటువంటి ఆశయంతో ముందుకు నడుపుతున్నటువంటి దాంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ గురించి జనార్దనే చెప్పిన అందరూ ఆ విషయాలందరూ మనం చెప్పాల్సిన అవసరం లేదు. విలువల గురించి ఇవన్నీ కాలమైన పరిస్థితులను బట్టి వస్తాయి. 50 ఏళ్ళు 90 ఏళ్ళు అంటే చెప్తున్నా 60 ఏళ్ళు 70 ఏళ్ళు పరిస్థితులు వేరు. ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఎదుర్కొనడానికి చూసాము. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఎంత వచ్చి అంటే కవర్ చేసుకొని పోతుంది. ఇంటర్నేషనల్ వచ్చిన విధానంతో దాన్ని నిలబెట్టుకోవాలంటే అతనే కాకుండా మనమందరం కూడా బాగా ప్రయత్నం నిలబడతారు. అంటే నిలబడతాం. ఆయన నిలబడాలంటే కష్టం. అది కూడా చెప్తున్నాను పరిస్థితులు. ఎందుకంటే కొంతకాలం తర్వాత జనార్దన్ వేసి అంటే జనార్దన్ ఒక చేతులు లేదు. మనం అందరం కూడా దాన్ని పోషించే పరిస్థితులు ఉండాలి. ప్లస్ దాన్ని ప్రతిపక్షాన్ని ప్రజలు చైతన్యం చేసి మార్చుకోవాలి. దాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించుకోవాలి, చేయాలి. జనార్దన జీవితం అంటే వాళ్ళ ఇల్లే వాళ్ళ మొదటి సమస్యను పరిష్కారం చేసుకుంటున్నాం. అంటే కమ్యూనిస్ట్ మొదటి నుంచి కూడా దాని అన్ని సమస్యలు కూడా శాస్త్రీయంగా పరిష్కరించుకుంటుంది. కాబట్టి ఈ సమస్యను కూడా ఎందుకంటే ఈ పరిస్థితిలో ఎక్కువ ఏది పెట్టు కొంతకాలానికి అది పెడపైపోతుంది. ఏ సమస్య కూడా ఇప్పటిదాకా నిరంతరం మార్చుకోతుంది. ఇవాళ కూడా లేకుండా ఇక్కడ నిలబడాలంటే మనందరం కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే మాత్రం నిలబడదాం. తర్వాత ఇబ్బంది పడతాం. మనం కూడా అనుకున్నారు జనాలు అనుకున్న ఖచ్చితంగా ఆర్థిక విషయం తన పోషించుకుంటూ ప్రజలు పోషించాలి. ప్రజలను కూడా మనం పోషించి తయారు చేయాలి. ఈ విషయాన్ని మనం కూడా గ్రహించి జనాలను సక్సెస్ చేయాలంటే ఇంకా 34 నిమిషాలు దాన్ని నిలబడడానికి గొప్పతనం. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని రోజులు వచ్చినా ఎంతోమంది విమర్శిస్తుంటారు. దాన్ని పాల్గొనే ఉంటాయి. అయినా కూడా ఎక్కువ ముఖ్యం తీసుకుంటుంది. కాబట్టి మనం అందరం కూడా దాన్ని సపోర్ట్ చేసి దాన్ని ముందు తీసుకుపోవడానికి లేదా సమాజం మార్పు కొరకు చైతన్యం చేస్తానికి నూతన సమాజం కొరకు ఉపయోగపడే విధంగా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి అవకాశం ఇస్తాను. సభాధ్యక్షులు, నాకు అత్యంత ఆప్త మిత్రులు దేవన్ జనార్దన్ గారు, మహాత్మా గాంధీ హెల్పింగ్ హ్యాండ్ నిర్వాహకులు గంటా రవీందర్ గారు, ప్రజలకు ఉచిత వైద్యం అందజేస్తూ ప్రజాభిమానాన్ని కోరుకున్న డాక్టర్ రంగారెడ్డి గారు, వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి పెద్దలందరూ వచ్చారు. అందరికీ నా నమస్కారాలు. తెలంగాణ ఆవిర్భావ దశ వసంతాల శుభాకాంక్ష. మనకందరికీ తెలుసు
ఒక పెద్ద సామెత ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. కానీ అది ఈ రోజుల్లో చాలా తప్పుడు సామెత. ఇల్లు కట్టాలంటే భూమి ఉంటే కాదు, బ్యాంకు లోన్లు ఇస్తున్నారు, డబ్బులు ఉండాలి, కానీ ఒక కాంట్రాక్టరే కట్టి పడేస్తారు, ఏమి ఇబ్బంది పడవలసిన లేదు. పెళ్లి చేయటం ఇంకా పూల దండలతో కూడా 2 దండలు మార్చుకుని కూడా పెళ్లి అయిపోతుంది. ఏమిటి సామెత ఇప్పుడు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది సామెత పెడితే బాగుంటుంది అంటే, ఎవరైనా సరే మనం ఇవాళ రాజకీయ పార్టీలలో ఉండే ఎన్నికల్లో పోటీ చేసి చూడు, తప్పితే మన జనార్దన్ గారి లెక్క పత్రిక పెట్టి చూడు. పత్రిక పెట్టితే ఇవాళ రేపు వాస్తవంగా నేను ఒక 10 సంవత్సరాల పాటు జిల్లా పరిషత్తులో ఉండి చాలా వరకు చూశాను. నల్లగొండలో ఎంతమంది మిత్రులు చిన్న పత్రికలు పెట్టారో అందరూ సక్సెస్ అయ్యారు. సూర్యాపేటలో ఎంతమంది చిన్న పత్రికలు పెట్టారో అందరి మూతపడతారు. ఇందులో నేను అనుకున్నది ఏంటంటే, అది జిల్లా హెడ్ క్వార్టర్ ఉండటం వల్ల అక్కడ వాడు సక్సెస్ అయ్యారని. ఇక్కడ కాదు. ఏది ఏమైనా వాస్తవానికి మనం వెతకకపోతే, మన చిన్నతనంలో మనం చూసాం. మనం చిన్నతనం కూడా అవసరం లేదు. ఒక 15 సంవత్సరాల క్రితం పోతే బస్ స్టాండ్లో పిల్లవాడు పత్రికలు పెట్టుకొని ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి అని పత్రికలు అమ్ముకుంటూ తిరుగుతుండేవాడు. ఇవాళ ఒక్క పిల్లవాడు ఉండడు, ఒక్క పత్రిక అమ్ముడు. అంతేకాదు పుస్తకాల షాపులు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు? చదివేవాళ్ళు లేరా అని అంటే, ఎవరైనా పొరపాటున బస్సు ఎక్కితే పత్రిక తీసుకొని, వెనకట మా చిన్నతనములో బస్సు ప్రయాణం చేసినట్టు ఒక పత్రిక కొనుక్కొని బస్సు ఎక్కేవాడు. కానీ ఇప్పుడు ఎవరన్నా ఒక్కళ్ళు పొరపాటున పత్రిక కొని వాడు కళ్ళు ఇట్లా మూయగానే చూస్తా సారని తీసుకుంటాడు. అది అట్టించి అట్లా ఆడికి పోద్దో ఎక్కడ మాయమవుతుందో తెలియదు. అంటే చదువుతారు కానీ పోనరు. కొని చదివే అలవాటు తెలుగు వారికి మాత్రం లేదు. ఇది వాస్తవం. మరి ఈ సందర్భంలో మారుతున్న పరిస్థితులు ఇంకా వెనకకు పోయి చూస్తే, 1963లో నల్లగొండలో విలేకరి లేడు, ఒక్క విలేకరి లేడు. మరి వార్తలు ఎట్లా వచ్చినాయి అంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్ర ప్రభకు వాసు అని ఒక ఫోటోగ్రాఫర్, ఆయన శేష జీవితం ఇక్కడే గడిపాడు. ఆయనే రిపోర్టర్గా ఉండేవాడు. ఇంకొక పత్రికకు చిట్యాలలో ఒక విలేకరి, ఒక ఆయన ఎప్పుడన్నా రాస్తే సంవత్సరానికి ఒక వారమో అరవారమో రాసేవాడు. అంటే రెగ్యులర్ విలేకరి అనే ఆయన నల్లగొండలో లేడు. ఈరోజు ఒక్క సూర్యాపేటలోనే 100 విలేకరులు ఉన్నారు. మంది ఎక్కువైనప్పుడు మధ్యగా పలసనైతుంది అన్నట్టు అన్నీ ఇవాళ లేదు. ఒక్క జర్నలిస్టులనే మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో కూడా భ్రష్టు పట్టినట్టుగానే జర్నలిజం, జనార్దన్ గారు పెట్టినట్టు జర్నలిజం వృత్తి కూడా ఆ విధంగానే అయిపోయింది. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులలో పత్రికలు కొనరా? ఇక పత్రికకు లేదా అంటే తప్పకుండా పత్రిక ఎప్పుడు కూడా జనార్దన్ గారు అన్నట్టు పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం, పత్రిక ఒక్కటి మిత్రకూటి. పత్రిక లేకపోతే ప్రజారక్షణ లేదు, ప్రజాస్వామ్య మనుగడే లేదు. పత్రిక లేకపోతే పత్రికకి ఎప్పటికైనా ఉంటుంది. పత్రిక లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. మరి ఈ పత్రికలు ఏమవ్వాలి?
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇవి కూడా మారి డిజిటల్ పత్రికలుగా వస్తున్నాయి. అందుకనే బహుశా నేను అనుకుంటా జనార్దన్ గారు డిజిటల్ పత్రిక పెట్టడం కూడా అందులో భాగమే. వాస్తవంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఇప్పుడు వాస్తవంగా పెట్టుబడిదారుడు ఎందుకు సక్సెస్ అవుతున్నాడు? ఒక సామాన్యమైనటువంటి రిపోర్టర్ ఒక పత్రిక పెట్టి ఎందుకు విఫలమవుతున్నాడు అని అంటే ఈయన వ్యాపార రహస్యాలని అమలుపరచడానికి. చూడండి, కొన్ని సందర్భాలలో ఉచితంగా ఇస్తారు. ఈ ఉచితంగా 10 రోజుల నుంచి 11 రోజుల నుంచి డబ్బులు ఉంటుంది. అట్లనే ఎప్పుడైనా ఒక పత్రికకు ప్రకటనల మీదనే అది బతికేటట్టుగా ఉండాలి. ఆ ప్రకటనలు సేకరించే విధంగా ఉండాలి. దానికి వాస్తవంగా ఇవాళ రేపు సూర్యాపేట లాంటి పట్టణంలో ఇంటి కిరాయి కానివ్వండి, పని మనుషులు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ప్రకటనలు అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉన్నాయి. దీనికి సోర్సెస్ ఎంపిక చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలని మన దీపం అనేటటువంటిది పెట్టారు. ఇది మన దీపం, జనార్దన్ గారి దీపం కాదు, ఇది మనందరి దీపం, సూర్యాపేట దీపం. ఈ దీపము వెలుగులు, సమాచార వెలుగుల్ని ప్రసారం చేయాలి. ఈ సమాచార వెలుగులలో ఉన్నటువంటి జనార్దన్ గారికి అపారమైన అనుభవం ఉన్నది. చాలామంది చెప్పారు. వారి శక్తి యుక్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎటువంటి విషయాన్నైనా నిర్భయంగా ప్రకటించగలిగే సత్తా కలిగినటువంటి వ్యక్తి. ఎవరికి భయపడరు, ఎటువంటి విషయంలో భయపడరు. అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వారికి ఇందులో విజయవంతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఒడిదొడుకులు అనేవి ముందుగా వస్తుంటాయి. అందుకోసం చెప్పి మన దీపాన్ని మనందరం సంరక్షించాలి. ఇందులో మనందరి పాత్ర ఉండాలి. ఇది మన దీపంగా ఉండాలి. ఇది సూర్యపేట దీపంగా వెలుగుల్ని వెరజిమ్మాలి అని నేను కోరుకుంటున్నాను. దానికి మీరందరూ కూడా అంటే మరి చైతన్యవంతంగా ఉండి ఈ సమాచార ప్రసారాన్ని వెరజిమ్మాలని చెప్పి కోరుకుంటూ, జనార్దన్ గారు చేపట్టేటటువంటి ఈ ప్రక్రియలన్నీ కూడా విజయవంతం కావాలని ఆశిస్తూ, అందుకు మీరందరూ కూడా ఇది మనందరిది, ఇది మన దీపం, మన దీపాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది అందరూ గుర్తించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ అభినందనలు అర్పించుకుంటూ సెలవు. నేను ముగింపుగా ఒక మాట మాట్లాడిగా కార్యక్రమం ముగిద్దాం. చాలామంది మిత్రులు 50 రావు కూర్చొని ఇంకా కొంతమంది మిత్రులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడేమో పోదాం ఉడక గాలి చేద్దాం ఇవన్నీ వేధిస్తున్నాయి. అయినా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ నా వాళ్ళు, నా క్షేమాన్ని కోరుకునేవాళ్ళు, ప్రజాక్షేమాన్ని కోరుకునేవాళ్ళు, జనార్దన్ వ్యక్తిగత క్షేమం కన్నా ప్రజాక్షేమాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు, అరుణజ్యోతి గారు ఎక్కడో దయచేసి వారు వేదిక బయటకు మాట్లాడుతూ స్వీకరించి సమాచార సంఘ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డిజిటల్ పత్రిక, ఛానల్, మంత్లీ మ్యాగజైన్ పోస్ట్ ద్వారా వస్తుంది. అంటే 3 ప్రధానమైనవి ఉంటాయి. దయచేసి ఎవరైతే నన్ను ప్రోత్సహించాలనుకుంటున్నారో 1000 రూపాయల సబ్జెక్ట్ వాళ్ళు మీరు పడిన కాక మీ పొరుగు వాటిని కూడా ఎక్కించి ఈ పత్రికను కాపాడవలసిందిగా పత్రిక పక్షాన విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకు రెవెన్యూలు ఇచ్చి సత్కారం చేయవలసిన కార్యక్రమం ఉన్నది కాబట్టి అది నిర్వహించవలసిందిగా మధుకను కోరుతాము. 86 నుంచి నాకు రాజకీయ గురువు గారు కూడా, నాకు మార్క్స్లో నేర్పిన గురువు గారు కూడా కమ్యూనిస్టు తయారు చేశారు నన్నైతే. కాబట్టి సార్ నిరాశైన వ్యక్తి,
నిజమైన వార్తలే రాస్తారు. ఈ పత్రిక ప్రజల పక్షమే ఉంటుందని నేను 100% నమ్ముతున్నాను. మీరు ప్రజల పక్షం ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మాట్లాడడానికి టైం లేదు, మాకు ఫోన్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి. చాలా సెకండ్ సార్ వచ్చి నేను. థ్యాంక్ యూ సార్. ఈ పత్రిక ప్రజల పక్షం ఉండాలని ఆశిస్తూ సక్సెస్ఫుల్గా విజయవంతం ఉంటుందని నమ్ముతున్నాను. మీ పత్రికకు నా అన్ని రకాల హెల్ప్ ఉంటుంది. మీ పత్రికకు నా సహాయ సహకారాలు ఉంటుంది. నేనే ఫస్ట్ మీ పత్రిక కొంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రముఖులు జాతీయ ప్రముఖ వైద్యులు రంగారెడ్డి గారు, అపరాస్తం అందించేటువంటి రవిరెడ్డి గారు, పత్రికా ఎడిటర్ రేగంటి రంగరెడ్డి గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులకు, మేధావులకు, మిత్రులకు, శ్రేణులకు అందరికీ కూడా ఈ యొక్క పత్రిక ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశిష్టమైనటువంటి ఈ యొక్క తెలంగాణ ఆరోగ్య రోజున ఈ పత్రిక ఆవిష్కరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ పత్రికలు అనేవి ప్రజల యొక్క గొంతుగా ఉండాలని, గొంతుగా ఒక భద్రూపంగా ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మన పుణ్య గారు కూడా అనుకుంటారు, బీయింగ్ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. గొంతు లేని వాళ్ళు, అంటే ఎవరైతే ఉంటారో సమస్యలు చెప్పుకోలేని వాళ్ళటువంటి ఇందులో పత్రికల ద్వారా తెలియజేయాలని అనుకుంటుంటారు. అయితే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజల వైపు పత్రిక ఉన్నారనేది మనం కోరుకుంటున్నాం. ఇంతకుముందు వాట్సాప్ వస్తుండేది, పత్రికలు ఇంతకు ముందు ప్రింట్ అయిన తర్వాత కొనుక్కునేది, అమ్ముడు పోయేది. అప్పుడెప్పుడో వాట్సాప్లో గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు అమ్ముడు పోయి ప్రింట్ అయిపోయినాయని చెప్పి చెప్పుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకున్నాయో ప్రారంభోపన్యాసంలో నిరంతరంగా వివరించారు. అన్నింటిలో కూడా ప్రపంచీకరణ జరుగుతుంది కాబట్టి ఆ దిశలో కూడా ఈ పత్రికలో కూడా రకమైనది జరిగిందని. ఏదేమైనప్పటికీ జనార్దన్ గారు నాకు ఒక 40 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు బాగా కలిసి ఉన్నటువంటి వాళ్ళం. ఈ కమ్యూనిస్టు భావాలతో అందరూ ఒకే రకమైన ఐడియాలజీ కలిగి ఉన్నటువంటి వాళ్ళం, లైఫ్ మైండెడ్గా ఉండేవాళ్ళం. ఆ రానుకొని వాటితో సన్నిహితంగా ఉన్నాం. వాళ్ళు నిష్కర్షిగా వార్తలు రాస్తారు. ఇది కూడా ఈ పత్రిక కూడా జనం వైపు నుంచి ఉంటారు అందరూ కోరుకుంటున్నా. ఆయన ఎప్పుడు కూడా జనం మనిషే. ఎందుకంటే వారికి ఎప్పుడు పోయినా జనం బాగుంటుంది. ఏదైనా సమస్యలను పరిష్కరించడానికి ఉండేటువంటి సహాయ సహకారం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ పత్రికను కూడా ఆయనకున్న అనుభవంతో, విశేష విజ్ఞానంతో పత్రిక నడపాలని, ఈ పత్రిక అందరి సహకారం ముందు ముందు బాగా విజయవంతం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 100 మందినో 200 మందినో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు వారి మధ్యలో ఈ పత్రిక పోసుకోవడం అంటే నిజంగా కూడా, ఎందుకంటే వారి సాక్షిగా ఈ పత్రిక నిజాయితీగా నడుస్తుంది, నిజాయితీగా అనే ఉద్దేశంతో ఈరోజు జగద్ జనార్దన్ గారు ఇక్కడే ఇంతమందిని పిలిచి మేధావులతో ఈ పత్రిక ఓపెన్ చేయడం నిజంగా సంతోషం. 100% ఈ పత్రిక సక్సెస్ అవుతుంది, మీడియా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వారి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఎందుకంటే నాకేదైనా సమస్య వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా రాజకీయ పరంగా మొట్టమొదటి నేను ఫోన్ చేసేది జగద్ జనార్దన్ గారికి. వారితో దాదాపు ఏ విషయాన్ని చర్చించి మరి ఇంట్లో పోతే బాగుంటుంది, ఇంట్లో పోతే బాగుంటుంది అనేది వారి సలహాలు సూచనలు నేను ప్రతి రోజుగా తీసుకుంటూ ఉంటాను. నాకు వారి గురించి తెలుసు కాబట్టి ఈ పత్రిక ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా, అదేవిధంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా, ప్రతి సమస్యపై ఎదురు నిలబడే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది కూడా. అదేవిధంగా ఇందాక మన శ్రీనారాయణ గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి వాట్సాప్లలో కానీ వీటిలలో కానీ పచ్చి అబద్ధాలు అవి చూసుకుంటే ఏమి చేయలేక, ఎందుకంటే ఇది ఒక వాట్సాప్ కార్పొరేట్ కుట్రలన్నీ అవి చూస్తుంటే ఏం చేయలేక ఇబ్బంది పడుతున్నాం, లోపల బాధపడుతున్నాం. దీనికి ముఖ్యంగా శ్రీనారాయణ గారు చెప్పినట్టు నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, చదువుతున్నాను.
ఒక మేధావి మౌనం సమాజానికి ఎంత కీడు చేస్తుందో అనేది అందరికీ తెలిసిన విషయమే. మేము రాజకీయ నాయకులుగా మేము పెడితేనో దానికి రిప్లై, లేకపోతే ఇంకో పార్టీ వేరే పార్టీలు పెట్టుకుంటేనో దానికి విలువ ఉండదు. వచ్చే అబద్ధపు వాట్సాప్ మీలాంటి ఇంటలెక్చువల్స్, మీలాంటి నీలా శ్రీమంత్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ దానికి సమాధానం, తిరిగి సమాధానం చెప్తేనే దానికి విలువ ఉంటుందని అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వాట్సాప్ ఇందాక అన్నట్టు అబద్ధం నిజం అనేది కూడా మీరు అందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి పత్రిక ద్వారా, మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ దీనికి నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పత్రికా యాజమాన్యానికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. పత్రికా రంగంలో ఎదుర్కోవడం చాలా కష్టమే, అయినా పర్వాలేదు సార్. నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. ఒకసారి నిజాన్ని తెలియజేయకపోవడంతో కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని వెల్లడించడంతో కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ నష్టాలు కష్టాలు ప్రజలలోకి తీసుకెళ్ళినప్పుడు బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే పత్రిక నిలదొక్కగలుగుతారని నా అభిప్రాయం. మీకు నిజంగా అభినందనలు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఈ 38 years నేను సూర్యాపేట వచ్చి జనార్దన్ అంటే ముఖ్యసూటిగా ఉంటాను. అందులో మాత్రం డౌటే లేదు. అందుకే వారు పిలవగానే నేను రావడం జరిగింది. ఈ మీరు నిలబొక్కుంటారంటే నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఫస్ట్ ఒడిదుడుకులు అనేది ప్రతి మెట్టు ఎక్కుతున్నప్పుడు ఏ వ్యాపార రంగమైనా ఏ వ్యవస్థ అయినా ఫస్ట్ ఒడిదుడుకులు ఉండడం మాత్రం సహజం. ఆ ఒడిదుడుకులు తట్టుకొని నెట్టుకొని రాగలిగినప్పుడే మన సత్తా ఏంటో, మన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. అలా నిలబడాలని నేను కోరుకుంటాను మనసా వాచ. అలాగే ఈ రోజుల్లో విలేకరులు కానీ, పత్రికా రంగాలు కానీ, పత్రిక కోవలలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక 1000 రూపాయలు పెట్టి ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చి పత్రికలు రాయించుకోవాలంటే ఎంత ఇదిగా ఉంది అంటే వాస్తవంగా నిజంగా నేనైతే చెప్తున్నాను. నేను దాదాపు 25 ఏళ్ళ స్వచ్ఛంద సంస్థలలో చూస్తున్నాను. 1000-2000 పెట్టి ఒక కార్యక్రమం చేస్తే ఎవరికో పేదవాడికి ఉపయోగపడుతుంది. అలాంటి దానికి కూడా ఒక విలేకరికి కొంతమందికి ఆ పేపర్లో ఒక 500 ఇస్తేనే న్యూస్ వస్తుంది అనే మీరు చేసేది తెలియదు. మరి ఎంతమంది ఒక మంచి వ్యక్తికి ఒక సహాయం చేశాడంటే ఇంకొక వ్యక్తి సహాయం చేయడానికి వస్తాడు. ఆ విషయం 10 మందికి తెలిసిందంటే అలాంటి తెలియకపోయి ఉండబట్టి కూడా కొంతమంది ముందుకు దాటున్నప్పుడు దూత ఉంటారు కదా, కంపల్సరీ దూత ఉంటేనే దాత దగ్గరికి పోయినప్పుడే వీళ్ళకి ఎవరికైనా ఒక ఉపయోగం పడుతుంది. కాబట్టి అటాచ్మెంట్ కూడా మీరు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఆ విషయాలన్నీ కూడా మీరు జనంగా తీసుకుపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు భువన్ రాములు గారికి, జగన్ జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న వారికి, వేదిక ముందున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మిత్రులారా, ఈ యొక్క మన దీపం చేతన ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి గెస్ట్లను సన్మానించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ముందుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అయినటువంటి కొల్లు మసూరావు గారికి ముందుగా షీల్డ్ అందజేసి, జనార్దన్ గారిని షీల్డ్ అందజేసి వారికి షాలో కప్పవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ రంగారెడ్డి గారి గురించి అందరూ తెలుసుంటారండి. 10 రూపాయలకు వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులు, వారికి కూడా మన దీపం చేతుల తరఫున శారవతో మెమోతో చేయాల్సిందిగా ఉన్నాం. దేవుని దండ పెట్టలేదు. నేను నాస్తికుడు, నేను దేవుని దండ నేను అక్కడ దండం పెట్టకుండా తిరిగి బయటకు వస్తే నన్ను ఏమంటే నాస్తికుడు కాబట్టి తెలుగుతున్నాడు అనుకో, అహంకారి. నేను అహంకారి ముగ్గురు వేసుకోవడం ఇష్టం లేక దండం పడి అట్లా నేను పార్టీ పత్రిక నడపలేదు, రాజకీయంగా ఒక భావాలతో నడపలేదు, సగటు సమాజంలో ఉన్న సగటు భావాలతో నడుపుతున్నాను అని స్పష్టంగా చెప్పాల్సి. ఎందుకంటే ఈ పత్రికలో కేవలం ఈ మార్క్సిస్ట్ యూనిస్ట్ రాజకీయాలే రాయం, అందరికీ రాస్తాం, అందరి వార్తలు రాస్తాం.
వాటి యొక్క నగ్నత్వాన్ని చెప్తాం. అక్కడ సెకండ్ మాట ఏం లేదు, వాటి యొక్క నగ్నత్వాన్ని బహిరంగంగా ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. సగటు సమాజం సగటు భావజాలం ఉన్నాం కాబట్టి అందులో ఇంకోటి ఏంటంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిని భూమిక అని ఒక పుస్తకం రాస్తాం. ఆయన పుస్తకం రాసింది నేనే. ఆ పుస్తకాన్ని 260 పేజీలతో మంచిగా బ్రహ్మాండంగా తయారు చేసి పుస్తకం వేసాం. దానికి దాశరథి గారిని గెస్ట్గా పిలిచాం. దాశరథి గారు పూర్వపు కమ్యూనిస్ట్. ఆయన వేదికంతా అయిపోయిన తర్వాత బిఎన్ గారిని సన్మానించాలని అక్కడ ఉన్నటువంటి బిఎన్ గారికి అపారమైన బిఎన్ గారికి ఇక్కడ లీడర్ ఈ జిల్లాలో లేదు. అపారమైనటువంటి అభిమానాలు చుట్టూ లేదు. ఈ బిఎన్ గారికి సన్మానం చేయాలి అని అప్పటికప్పుడు ఒక మెట్టు కూర్చొని తెప్పించారు. తెప్పించి బిఎన్ గారికి సన్మానం చేయాలని బిఎన్ గారు మాకు నాకు సన్మానం ఏంటి అని లేచిపోతున్నాడు. పోతుంటే ఈ దాశరథి గారు ఆయన మేడం ఆయన చేయి బట్టి రెట్టబట్టి గురించి కూర్చొని సన్మానం చేయడం అనేది మార్క్సిస్టులకు వ్యతిరేకమే కాదు. మార్క్సిస్టుల దేవుళ్ళ ఆకాశం దిగబడ్డ వాళ్ళు సన్మానం చేయడం వల్ల ఒక మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఇంతమంది నా చుట్టూన్నాడు ఉన్నవాడు, నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది అభిమానులు వచ్చని నేను బతుకుతున్నాను కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందుకే సన్మానాలు పెట్టాను. దానికి ఏమి అశాస్త్రీయత ఏమి ఆహ్వానించకండి, దానికి ఏం అశాస్త్రీయత లేదు, దానికి ఏం అన్యాయం లేదు అని చెప్పిన సందర్భం నేను మర్చిపోయాను. అంటే దాసరి గారు చాలా గొప్పగా చెప్పిండు, కూసబెట్టి సన్మానం చేసి బిఎన్ గారి చెవులు పడలే కానీ ఇక ఆయన ఏదో నేను చెప్తున్నాడు అనుకొని కూర్చున్నాడు. వాస్తవానికి మిగతా వాళ్ళని అర్థం చేస్తున్నాడు. అట్లా ఒక సమాజానికి సంబంధించిన నిర్దేశించిన విలువలు కొన్ని ఉంటాయి. వాటిని తప్పనిసరిగా పెద్దల పట్ల ఆచరించాలనేదే నా అనుమతం. అందులో భాగంగానే తప్ప దీంట్లో వేరే ఏ ఆలోచనలు లేవు, దీంట్లో ఏ బ్రాహ్మణ్యం లేదు, ఏ వెనుకబడతనం లేదో చెప్పి తెలియజేస్తాను. ఆలోచన వచ్చి ఉంటుంది అనుకుంటా. ప్రస్తుతం ఈ రాజకీయ సంక్షోభ సమయంలో మన దీపం చేతన ఛానల్ నిర్వహణ అది ఒక నికాసైనటువంటి నిజాయితీపరమైనటువంటి 35 సంవత్సరాల జర్నలిజంలో ఎలాంటి మచ్చలేని వ్యక్తిగా దేగల జనార్దన్ గారు ఈ ప్రాంత సమస్యల పట్ల తన అక్షర గళంతో ఎన్నో సమస్యలను వెలిగించినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈరోజు మీరు డయాస్ మీద చూసినటువంటి వ్యక్తులను చూస్తేనే ఈ పత్రిక విలువల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఒక పత్రిక ఎడిటర్గా, PRTU పత్రిక ఎడిటర్గా, ఒక నిజాయితీ నిబద్ధతకు నికాసైన వ్యక్తిగా కొల్లు బసవరావు గారు మనందరికీ సుపరిచితం. వారిని మేము వెళ్ళి, సార్ మీరు ఈ సభకు ఖచ్చితంగా చీఫ్ గెస్ట్గా రావాలంటే వయసు రీత్యా నేను ఎక్కడికి వెళ్తలేదు జనార్దన్, కానీ నీ మీద ప్రేమతోటి ఖచ్చితంగా ఈ పత్రికా ఛానల్ ఓపెనింగ్ నేను వస్తాను అని చెప్పేసి విచ్చేసినటువంటి గౌరవ గురుతుల్యులు శ్రీ కొల్లు బసవరావు గారికి మా చేతన ఛానల్ మన దీపం పత్రిక తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులైనటువంటి గంటా రవీందర్ గారు, వారి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. వారు ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు కొన్ని లక్షల రూపాయలు, అంటే యాక్చువల్లీ వాటిని మనం విలువ కట్టలేనటువంటి వాటిని తనకు తోచిన విధంగా అనేక కార్యక్రమాలకు తన యొక్క తోచినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి గంటా రవీందర్ గారికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మా కోసమే ఈ కార్యక్రమానికి వచ్చారు. వారు గంటా రవీందర్ గారికి మా మన దీపం చేతన ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీ అందరికీ తెలుసు, ప్రజా వైద్యుడు, వామపక్షవాది అయినటువంటి మా డాక్టర్ గారు అయినటువంటి రంగారెడ్డి గారు, వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి వారి యొక్క ఆశీస్సులు అందజేసినటువంటి డాక్టర్ రంగారెడ్డి గారికి మన దీపం చేతన ఛానల్ తరఫున వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఎంతోమంది మేధావులు
ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు, డేగల జనార్దన్ గారి మీద ఉన్నటువంటి గౌరవము, ప్రేమ, వారి పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున మన దీపం పత్రిక చేతల ఛానల్ తరఫున మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇది దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఏదో డేగల జనార్దన్ గారు బ్రతకడానికో ఇంకెవరో బ్రతకడానికో ఈ పేపరు, ఈ ఛానల్ నడపలేదు. ఈ యొక్క సమస్యల పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత ఈ పాత్రికేయ వృత్తిలోనే నేను కొనసాగించాలి. అఖిల నాగేశ్వర గారు మాట చెప్పారండి, నేను చచ్చిపోతూ కూడా నటనలోనే చావాలి అని చెప్పేసి. ఆ విధంగానే నేను పాత్రికేయ వృత్తిలో ఉంటూనే ఈ విధంగానే గడిచిపోవాలని చెప్పేసి మా గురువారు అయినటువంటి డేగల జనార్దన్ గారు ఆ మాట ప్రకారమే తన నిజం కూడా నేను సార్తోటి 1 year నుంచి దగ్గరగా ప్రయాణం చేస్తున్నాను. అంతకుముందు ఒక 20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. ఈ మధ్య కాలంలో సంవత్సరం నుంచి చాలా దగ్గరగా ప్రయాణం చేస్తున్నాం. నిజంగా డేగల జనార్దన్ గారు మనం చాలా మందిని చూస్తే ఏదో వామపక్షవాది ఏదో మాట్లాడతారు, కానీ చాలా చిన్నపిల్ల మనస్తత్వం అండి, చిన్నపిల్లగాడి మనస్తత్వం. అట్లాంటి వ్యక్తి ఈ మధ్య బ్లాక్స్ వచ్చి హార్ట్ బ్లాక్లు వచ్చేసి బాగా సిక్ అయిన పరిస్థితుల్లో తను ఈ యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతోటి అందరితోటి మళ్ళీ రికవర్ అయ్యి, లేదు మనం ఈ సమాజానికి ఏదో రకంగా మన వంతు కృషి చేయాలి, తప్పకుండా మనం బ్రతుకున్నంత వరకు మన సమాజానికి, మన వీకర్ సెక్షన్స్కి, మన వామపక్ష భావజాలను ఉన్నటువంటి ప్రస్తుత వాళ్ళందరూ కూడా మనం ఏదో రకంగా మన కళంతో చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మళ్ళా తిరిగి ఈ యొక్క పత్రిక ఛానల్ ప్రారంభించారు. దయచేసి మీరందరూ కూడా, మీరే కాదు మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మీరందరూ కూడా ఇలాగ జనార్దన్ గారు చెప్పినట్టు కేవలం సంవత్సరానికి 1000 రూపాయలు మాత్రమే చదువు సార్. అందులో డైలీ డిజిటల్ వస్తుంది, మంత్లీ మ్యాగజైన్ వస్తుంది. అట్లాగే ఈ సంవత్సర కాలంలో మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ విష్ గురించి ఒక ప్రకటన వస్తుంది. అట్లాగే 1000 రూపాయల సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తికి మా తరఫున ఒక గోడ గడియారం కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ పత్రికను బతికిస్తారని, ఈ పత్రికను మీ పత్రిక స్వీకరిస్తారని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మీ అందరూ కూడా తెలియజేస్తూ, సబ్స్క్రిప్షన్ ఎవరైనా తీసుకోదలసిన వాళ్ళు ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేశాము. దయచేసి 1000 రూపాయలు ఇచ్చేసి సభ్యత్వం స్వీకరించి ఈ యొక్క పత్రికా ఛానల్ బతికించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చేసి ఈ కార్యక్రమం ముఖ్యంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాగానే మా కార్టూనిస్ట్ మా మిత్రుడు ఆనంద్ ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి కార్టూన్స్ ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా మా కార్టూనిస్ట్ ఆనంద్ గారికి వారికి కూడా ఒక మెమోతో అయితే శాలతో సన్మానించాల్సిందిగా జనార్దన్ సార్ని కోరుతున్నాను. ఆనంద్ గారి కూడా వారు ఈ కార్యక్రమం ఉంది, ఇక్కడ ఈ కార్టూన్స్ అని కూడా ఆనంద్ గారు ఏర్పాటు చేశారు.